సో అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళందరూ ఉన్నారు. హాయ్. రెండు చెప్పాలి వాళ్ళు. గురు పౌర్ణమి కదా, మన హిందూ టర్మినాలజీ కూడా యూజ్ చేద్దాం. సో గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీ గురువులందరికీ థ్యాంక్స్ చెప్పండి. ఈ స్థితికి రావడానికి కారణము మీ గురువులే. అది ఎవరైనా కావచ్చు, మీరు ఎవరిని గురువుగా భావించారో తెలియదు, కానీ ఆ గురువుల వల్లనే మీరు వాళ్ళ మార్గదర్శకం వల్లనే ఈ స్థితిలో ఉన్నారు. అవునా కదా? సో నేను ఈ 2 రోజుల నుంచి నేను పొందిన అనుభవ జ్ఞానం పంచాను. 2 డేస్ నుంచి చాలామంది ఇన్స్పైర్ అవుతున్నారు. ఈ 2 డేస్లో నేను చెప్పింది ఏంటంటే, ఫస్ట్ రోజు మొత్తం నేను దైవం దగ్గరికి ఎలా చేరాలి అనేది చెప్పాను. సో దైవం ఎవరు, ఎక్కడ ఉన్నాడు అనే విషయం చెప్తూ, ఆ దైవం అనేది ఎక్కడో లేడు, మన లోపలే ఉన్నాడు అని చెప్పాను. అంటే బయట ఉన్నాడు, అంతటా ఉన్నాడు, కానీ మనకు కావాల్సిన దైవం మాత్రం మన లోపలే ఉన్నాడు, అదే సోల్ అని చెప్పాను. సో ప్రతి వాళ్లకు, మీ అందరికీ సోల్స్ ఉన్నాయి, అలాగే మీ లోపల పరమాత్మ కూడా ఉన్నాడు. సో మీకు మాత్రమే సొంతమైన దైవం మీ సోల్. అంటే మీ సోల్ వేరే, నా సోల్ వేరే, ఒకటే కావచ్చు, మెయిన్ ఐటమ్ ఒకటే కావచ్చు, కానీ మీకు మాత్రమే సొంతమైన సోల్ మీకుంది, నాకు వేరే ఉంది. సో మీరు మీ సోల్ దగ్గరికి వెళ్తే మీకు ఫలితాలు వస్తాయి, నేను నా సోల్ దగ్గరికి వెళ్ళాలి. సో బాహ్యంగా ఉన్న దేవుళ్ళైనా గురువులైనా ఓన్లీ గైడ్ చేయగలుగుతారు తప్ప మన పూర్తిగా ప్రాబ్లమ్స్ క్లియర్ చేయలేరు. సో కాబట్టి మీరు మీ దైవం దగ్గరికి చేరడం ఎట్లా అనేది చెప్పాను. ఫస్ట్ డే కరిగిపోవడం అనే సాధన చేయించాను. మొన్న చేయించాను, నిన్న కూడా చేయించాను. సో రెండవ రోజు నిన్న ఏం చెప్పానంటే, మనము దైవం దగ్గర చేరడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 రకాల మార్గాలు. ఏంటది? శారీరకంగా మనకు 4 భాగాలు. ముఖ్యంగా ఒకటి శరీరం, రెండవది మనసు, మూడవది హృదయం, 4వది ఆత్మ. సో ఈ 4 మార్గాల ద్వారా మనం దేవుడి దగ్గరికి చేరవచ్చు, దైవం దగ్గరికి. సపోజ్ బాడీని యూజ్ చేసుకొని బాడీలో మీరు కరెక్ట్గా ఉంటే, అంటే బాడీ ద్వారా ఏదైతే వర్క్ చేస్తున్నారో మీరు, ఆ వర్క్ నేను చెప్పినట్టు చేస్తే త్రూ బాడీ యూ కెన్ రీచ్ డివైన్. సేమ్ విత్ ద మైండ్ ఆల్సో. సో ఆ మనసును నేను చెప్పినట్టు డీల్ చేస్తే మనసు ద్వారా దైవం దగ్గరికి చేరవచ్చు. ఇంకా చెప్పాలంటే మనసులోకి కూడా దైవాన్ని తీసుకురావచ్చు. మూడవది హార్ట్ ద్వారా కూడా మీరు డివైన్ దగ్గర చేరవచ్చు. 4వది సోల్. సో ఈ 4 మార్గాల ద్వారా డివైన్ దగ్గరికి చేరవచ్చు. సపోజ్ ఎవరికైనా బాడీ పనిచేయట్లేదు సరిగ్గా, ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆల్మోస్ట్ డెత్ బెడ్ మీద ఉన్నారు సపోజ్, బట్ అతని మైండ్ బాగా పనిచేస్తుంది అనుకోండి. సో అతను వినగలిగితే, నేను చెప్పింది విని అతను చేస్తే, అతని సోల్ దగ్గరికి జర్నీ చేయొచ్చు. అక్కడ మెడిసిన్ తెచ్చి బాడీకి ఇచ్చేస్తే చాలు, బాడీ హీల్ అయిపోతుంది చేయగలిగితే. సో ఏదో ఒకటి యాక్టివ్గా ఉండాలి. బికాజ్ ఈ కాన్సెప్ట్ నేనేం చేయలేను, మీకు మీరే చేసుకోవాలి. సో ఏదో ఒక పార్ట్ యాక్టివ్గా ఉంటే దెన్ ఆ పార్ట్ ద్వారా మన డివైన్ దగ్గర చేరి మిగతా అన్ని పార్ట్స్ను కూడా యాక్టివేట్ చేసే అవకాశం ఉంటుంది. సో రీసెంట్గా నేను ఒక కేసు డీల్ చేస్తున్న దాంట్లో అలాగే జరిగింది. బాడీ ఆల్మోస్ట్ ఇన్యాక్టివ్ అయింది, కానీ మైండ్ బాగుండడం వల్ల సూపర్గా అసలు ఇంపాసిబుల్ అనే సిచ్యువేషన్ నుంచి పాసిబిలిటీకి వచ్చాడు, మామూలు అయిపోతున్నాడు. ఓకేనా? సో దిర్ ఆర్ ది 4 ways. ఒకటి బాడీ అంటే దీన్ని కర్మయోగం అంటారు. కృష్ణుడు చెప్పాడట భగవద్గీతలో, నేను ఏదో చదివాను, మొన్న ఏదో విన్నాను. నేను చదవలేదు భగవద్గీత డీటెయిల్డ్గా, 2-3 శ్లోకాలే నేను చదివాను. సో ఆయన చెప్పేది కర్మయోగం అంటే కర్మ దేని ద్వారా? ఈ బాడీ ద్వారా చేస్తాం. సో కాబట్టి ఈ బాడీని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే బాడీ యూ కెన్ రీచ్ డివైన్. రెండవది ఏంటి? జ్ఞానయోగం. జ్ఞానం ద్వారా, ఇంటెలెక్ట్ ద్వారా. సో త్రూ బిలీఫ్ సిస్టమ్స్ నిన్న చెప్పానే మీకు కొన్ని, మైండ్, హౌ టు స్టే ఇన్ ద మైండ్, హౌ టు యూజ్ మైండ్, దాని ద్వారా కూడా మనం డివైన్ దగ్గరికి చేరవచ్చు. మూడవది భక్తి యోగం. అంటే జస్ట్ సరెండర్ టు ది గాడ్ ఆర్ సమ్ గురు, జస్ట్ బ్లైండ్లీ ఫాలో అవుతారు. మీరాబాయి, ప్రహ్లాదుడు, వీళ్ళ ఎగ్జాంపుల్స్ దానికి. బుద్ధుడు ఇంటెలెక్ట్, రీసెర్చ్ మోడ్లో ఉండి చేసి వెళ్ళినవాడు. 4వది క్రియాయోగం అంటారు. అంటే క్రియ అంటే ఎనర్జీ. మీకేదో ఒక ఎనర్జీ ఉంది, సపోజ్ ఆమెకు ఐ ప్రాబ్లం వచ్చింది, ఇట్స్ అన్ ఎనర్జీ. క్రియాయోగి ఏం చేస్తాడంటే ఆ ఎనర్జీని ట్రాన్స్ఫార్మ్ చేస్తాడు. హీ విల్ ట్రాన్స్ఫార్మ్ దట్ ఎనర్జీ ఇంటూ ప్యూర్ ఎనర్జీ చేసి మళ్ళీ ఇంకా ఏదైనా ఫామ్ ఇవ్వగలుగుతాడు. సపోజ్ ఏమే ఐ ప్రాబ్లం ఉంది, సరే ఇంకా ఆమె ఎక్స్పర్ట్ కాలేదు, సరే ఆమె ఏదో రీసెర్చ్ చేసి తగ్గించుకుంది.
నాకు వచ్చింది అనుకో, సపోజ్ నాకు డబ్బులో ప్రాబ్లం ఉంది, సడన్ గా ఐ ప్రాబ్లం వచ్చింది ఎగ్జాంపుల్, నేనేం చేస్తాను, ఆ ఐ ఎనర్జీని ఆ మంటను అదంతా అనుభవించి దాన్ని ప్యూర్ చేసి డబ్బు తీసుకురా అంటాను అంతే. నేనేం చేయను. అంటే ఏ రూపంలో ఉన్నా దాన్ని ప్యూర్ చేసి మళ్ళీ ఇంకో రూపాన్ని ఇచ్చేస్తాను నాకు కావాల్సిన రూపం. సో దట్ ఈస్ క్రియాయోగం. సో దీస్ ఆర్ ది 4 ways. ఇక్కడ ఏంటంటే చాలా మంది 4 ways లో ఉంటారు. మేం గొప్ప అంటే మేం గొప్ప అని ఫైటింగ్ చేసుకుంటాడే, మెంటల్ గా ఏమైనా ధ్యానం చేస్తూ కూర్చుంటారు, ఏం పని చేయరు అని ఎవడు కర్మయోగి అనుకుంటాడు యాక్టివ్గా ఉండాలని. సో బాడీతోటి ఏం పని చేస్తారు, ఇంటలెక్ట్ తోటి పని చేయాలని వాడంటాడు. సో ఎవరికి వాళ్లే మేం గొప్ప అంటే మేం గొప్ప అంటారు. కానీ అల్టిమేట్ గా ఈ 4 కలిసి ఉంటేనే ఆ కలయికలోంచి పుట్టేదే పరమాత్మ. సో మనకి 4 భాగాలు ఉన్నాయి కదా, ఉన్నాయి లేదా? సో మొబైల్ పనిచేస్తే బాగుంటుందా, సిమ్ కార్డ్ పనిచేస్తే బాగుంటుందా, మెమరీ కార్డ్ పనిచేస్తే బాగుంటుందా? అన్ని కలిసి పనిచేస్తే సూపర్ గా మొబైల్ తయారవుతుంది, అవును కదా? సో ఆ 4 భాగాల మధ్యలో కోఆర్డినేషన్ క్రియేట్ చేసి ఆ 4టిని ఉపయోగించుకున్నవాడు పరమాత్మ అయ్యే అవకాశం ఉంటుంది, యోగి అంటాడు. ఓకేనా? సో నిన్న మీకు మొన్ననేమో డివైన్ దగ్గర చేయడం ఎట్లా, సోల్ దగ్గర చేయడం ఎట్లా అని చెప్పాను. నిన్న బాడీ గురించి చెప్పాను కొద్దిగా, బాడీ ద్వారా ఎలా వెళ్ళాలి, బాడీలో సమస్య వస్తే ఎలా డీల్ చేయాలి అని చెప్పాను. అలాగే మైండ్ తోటి ఎలా వెళ్ళాలి అనేది కూడా చెప్పాను, అవును కదా? సో బేసిక్ గా మన దృష్టి ఎప్పుడు కూడా దేని మీద ఉంటుంది? ప్రాబ్లం మీద ఉంటుందా, మామూలు విషయాల్లో ఉంటుందా? ఎక్కువ కాన్సన్ట్రేషన్ దేని మీద పెడతాం మనం? సో దృష్టి అంతా ఎప్పుడు ప్రాబ్లం మీదనే ఉంటుంది. సో ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటికి రావాలి అనే దాని మీద దృష్టి పెడతాం. మనకి ఎన్నో ఉండవచ్చు, కానీ దృష్టి మాత్రం ఎక్కువ దాని మీద ఉంటుంది. ఎంత అవాయిడ్ చేద్దామని అది మనం పిక్క తింటూ ఉంటుంది. సో యూ హ్యావ్ టు ఫైండ్ ది సొల్యూషన్ ఫర్ ఆ ప్రాబ్లంకు సొల్యూషన్ కనుక్కోవాలి. సో ఆ ప్రాబ్లంకు వాట్ ఈస్ ది సొల్యూషన్? అసలు ఎన్నో స్టేజెస్ ఉంటాయి ఆ ప్రాబ్లంకు. సో నేనేం చెప్పాను, సపోజ్ ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, నిన్న మీకేం చెప్పాను, ఫస్ట్ ప్రాబ్లంకు సొల్యూషన్, ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ డివైన్ దగ్గర ఉంది. ఫస్ట్ డివైన్ దగ్గర చేరండి, చేరి ఓ మెడిసిన్ పుట్టించి అది బాడీకి ఇవ్వండి, హీల్ అవుతుంది అన్నాను. అది ఒక బండ పద్ధతి. రెండోది ఏం చెప్పాను, మైండ్ లెవెల్లో థాట్స్, 3 రకాల థాట్స్ ఉంటాయి, పాజిటివ్ థాట్, నెగిటివ్ థాట్, న్యూట్రల్ థాట్. సో 3టిని బ్యాలెన్స్ చేసుకోండి అని చెప్పాను. 3 థాట్స్ ఉండాలి అని చెప్పాను నేను. చాలా మంది ఉండకూడదు అంటారు. సో నిన్న క్లియర్గా నేను 3 థాట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, అవునా కదా? సో ఇది కూడా ఒక లేయర్, ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకోవడం. సో అలాగే ఫుడ్ విషయం చెప్పాను. మనకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి కారణం ఏమన్నాను? ఫుడ్. సో ఫుడ్ కరెక్ట్గా తీసుకోకుంటే డెఫినెట్గా ఇట్ లీడ్స్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పాను. మరి ఏంటి సరి అయిన ఫుడ్? నేను ప్రిస్క్రిప్షన్ ఇచ్చాను ఈ ఫుడ్ తినమని, ఇవ్వలే. సో యూ కెన్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ ఫుడ్, ఏ ఫుడ్ అయినా తినవచ్చు. నేను ఏ రిస్ట్రిక్షన్ పెట్టలేదు, అది వెజ్జా నాన్ వెజ్జా ఏమీ చెప్పలేదు. మీరు డిసైడ్ చేయండి, మీరు ఏదైనా తినొచ్చు అన్నాను. కానీ తినేటప్పుడు నేను చెప్పినట్టు అనుకొని తినమన్నాను, అది ఏదైనా కానీ. సో దీంట్లో పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది, న్యూట్రల్ ఉంటుంది. నాకు ఇది వద్దు, డివైన్ కావాలి అనుకొని తినమన్నాను. అప్పుడు డివైన్ ఎనర్జీ వచ్చి ఏ పార్ట్కి ఏది అవసరమో ఆ ఫామ్ తీసుకుంటుంది, అవునా కదా? ఇవి కొన్ని కారణాలు చెప్పాను, అవునా కదా నేను చెప్పినాయి. సో చాలా మంది ఒక విమర్శ చేస్తుంటారు నా క్లాసులు విని, ఏంటంటే మేం బ్యాలెన్సింగ్ చేసుకోవడం కోసం నేనెందుకు చెడు పని చేయాలి అని. నేనేం చెప్పాను, 3 గుణాలను ఉపయోగించుకోవాలి, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అని. అంటే చాలా మంది అంటుంటారు, నేనెందుకు చెడ్డవాడిగా మారాలి, నేను మంచిగానే ఉంటాను, నేనెందుకు చెడు కావాలి, ఏదో ముక్తి పొందడం కోసం, రాగద్వేషాలకు అతీతం కోసం నేనెందుకు చెడుగా మారాలి అని అంటున్నారు. సో నేనేమంటున్నా అంటే దెర్ ఇస్ నో నీడ్ టు డూ నెగిటివ్ రోల్ డైరెక్ట్ గా ప్లే చేయాల్సిన అవసరం లేదు, పాజిటివ్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు, న్యూట్రల్ రోల్ ప్లే చేయాల్సిన అవసరం లేదు. లోపల నేను చెప్పిన సాధన చేయండి, పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్, ఈ 3 యాక్టివేట్ చేసుకొని కాన్షియస్ లో తెచ్చుకొని 3 కలపండి. కలిపినప్పుడు మీరు పాజిటివ్ లో ఉంటారా, నెగిటివ్ లో ఉంటారా, న్యూట్రల్ గా ఉంటారా? కంబైన్డ్ ఎనర్జీగా ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, 2 days నుంచి మాట్లాడుతున్నాను, నా మాట ఎలా ఉంది? అతి రఫ్గా ఉందా, అతి సాఫ్ట్గా ఉందా? అన్ని రకాలుగా ఉంది కదా, మిక్సర్ లాగా ఉంది కదా, అవును కదా? సో ఈ కలయికలోంచి మాట్లాడితే ఇలా ఉంటుంది, పర్వాలేదు కదా, ఎవరైనా ఓకే అంటారు కదా. కొద్దిగా పులుపు, తీపి, ఘాటు అన్నీ ఉన్నాయి, అన్ని యొక్క మిక్సర్ ఉన్నాయి. ఒక మధురమే లేదు, ఒక కఠినమే లేదు, అన్ని మిక్సర్లో ఉన్నాయి లేదా? సో ఇలా మీరు చేసుకోవచ్చు, అవునా కదా? సో చెడుగా మారవలసిన అవసరం లేదు. ఏదైనా స్పెసిఫిక్ సిచ్యువేషన్ వస్తేనే, ఇప్పుడు అమ్మవారు ప్రశాంతంగా ఉన్న అమ్మవారు సడన్ గా ఉగ్ర రూపం దాల్చింది ఆమె. మరి ఆ స్పెసిఫిక్ సిచ్యువేషన్ లో ఉగ్రంగా ఉండాలా వద్దా? మరి అమ్మవారు ప్రశాంతంగా ఉంటే తగ్గించుకోవచ్చు కదా. ఎందుకు ఉగ్ర రూపం దాల్చిందంటే ఆ రాక్షసుని చంపడానికి ఆ అంత ఎనర్జీ అవసరం. సో దట్స్ వై షీ టుక్ దట్ రోల్. సో కంపల్సరీ ఎవ్రీ సిచ్యువేషన్ లో అవసరం లేదు. కానీ మీరు కాబట్టి నేనేం చెప్తున్నాను, మీరు 3టిని కలపండి లోపలే. బిఫోర్ టేకింగ్ యాక్షన్
ఫస్ట్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మీరు పొద్దున పూరి కర్రీ అవన్నీ చేసింది ఆ మేడము, ఏం చేసింది, చేసి ముందు టేస్ట్ తిని బాగుందా లేదా చూసి అబ్బా బాగుంది అన్నప్పుడు పెట్టింది. దరిద్రంగా ఉండి పెట్టింది అనుకో అందరూ తిడతారు, అవునా? సో ఆమెకి ఎక్స్పీరియన్స్ బాగుంది కాబట్టి ఏం చేసింది, అన్ని ఏదో ఏది వేయాలో అది వేసింది. కొద్దిగా ఉప్పు ఎక్కువైంది అనుకోండి, మళ్ళీ పిండి వేసి ఏదో మిక్స్ చేసి రీమిక్స్ చేసి అవుట్పుట్ పర్ఫెక్ట్ వచ్చాక ఎంగిల్ అన్నం మాకు పెట్టింది, ఎంగిల్ పూరీలు. సో కాబట్టి అలా మనము మన లోపల ఒక స్టేట్ తెచ్చుకోవాలి. ఆ వచ్చేంత వరకు వెయిట్ చేయండి, ఓకేనా? సో నేనేం చెప్తున్నానంటే మీరు ఎప్పుడు యాక్షన్లో ఉండాలి. మనకి ఎన్నో జీవితంలో సమస్యలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు ఎప్పుడు మీరు యాక్షన్లోకి రావాలి, యాక్షన్ మోడ్లోకి. ఎప్పుడు వస్తే సూపర్గా మీ లైఫ్ బాగుంటుంది, ఎదుటి వాళ్ళ లైఫ్ బాగుంటుంది, సృష్టి కూడా ఎదుగుతుంది మీరు కరెక్ట్గా నేను చెప్పింది చేస్తే. నేను చెప్పాను నిన్న, మీ వల్ల ఒకడు చెడ్డవాడు తయారవుతున్నాడు అని చెప్పాను, అవునా కదా? సో మీరు మంచివాళ్ళు అవ్వడం వల్ల పరమాత్మ ఏం చేస్తున్నాడు, ఒకరికి చెడు రోల్ ఇవ్వాల్సి వస్తుంది, ఆ పరిస్థితి వస్తుంది. కొద్దిగా అర్థం కాకుండా అడిగిన తర్వాత కొత్త వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను దాని గురించి. సో కాబట్టి మీరు ఒక స్టేట్లో ఉండి చేస్తే పరమాత్మకి ఏ పని ఉండదు మీ వల్ల. అంటే మన తండ్రికి మన తాతకి మీ వల్ల రోజు ఎంతో మీరు పని క్రియేట్ చేస్తున్నారు, మీ వల్ల ఎంతో బాధ్యత ఆయనకు ఏర్పడుతుంది రోజు. కాబట్టి పెద్దవాళ్ళు కండి, దయచేసి మీ తల్లిదండ్రులకు కొద్దిగా రెస్ట్ ఇవ్వండి. ఇస్తారా ఇవ్వరా? హాయిగా మిమ్మల్ని చూసి హాయిగా మీరు చేస్తున్న క్రియేషన్ చూసి ఆనందపడాలి మీ తల్లిదండ్రులు, మీ తాతలు, అవునా కాదా? ఎవరు మీ తల్లిదండ్రులు? మీ ఆత్మ పరమాత్మ. అర్థమైంది కదా? సో దానికి నేను చెప్పినట్టు చేసి మీరు యాక్షన్లోకి వస్తే డెఫినెట్గా అప్పుడు మీ వల్ల మీ తండ్రి ఆనందపడతాడు, ఎగిరి గంతులేస్తారే నా పిల్లలు నా కాళ్ళ మీద నిలబడ్డారని సంతోషపడతాడు. కానీ బాధపడ్డాడు, ఇంకా మాయలో ఉన్నాడు రా, వీడిని ఎట్లా బయటికి తీసుకురావాలి అనే బాధ్యత ఆయనకు ఉండదు మీ వల్ల. ఎందుకంటే ఆయన మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీరు ముక్తి పొందేంత వరకు, దారిలో పడేంత వరకు మామూలు తల్లిదండ్రులైన మీరే ఇంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే మన అందరినీ కన్నా తల్లిదండ్రులు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకోరా? సో కాబట్టి మీకు పనిష్మెంట్ ఇస్తున్నారు. మీకు వచ్చే కష్టాలు ఇవన్నీ కూడా మీ తల్లిదండ్రులైన దైవమే, మన తల్లిదండ్రులైన దైవాలే కావాలనే సమస్యలు సృష్టి చేస్తున్నాయి. అర్థం చేసుకోండి ఎందుకు చేస్తున్నారు ఇదంతా, ఓకేనా? మీరు సన్మార్గంలో ఉంటే అవసరం లేదు, మీరు సరైన దారిలో ఉంటే మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టరు. హాయిగా వాళ్ళు ఇలా చూస్తూ కూర్చుంటారు. మీ పిల్లలు హాయిగా వాళ్ళ సంపాదన వాళ్ళు సంపాదించుకుని డబ్బులు సంపాదిస్తే బాధపడతారా? మీరు బాధపడతారండి? ఎగిరి గంతులు వేస్తారు, ఏ రెస్పాన్సిబిలిటీ ఉండదు, అలా చూస్తూ ఉంటారు, ఓకేనా? సో కాబట్టి దీనికి ఏం చేయాలి, మీరు మీకు జీవితంలో ఎన్నో అట్రాక్షన్, కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. సో చాలా మంది అనుకుంటారు కష్టాలలోనే కుంతీదేవిలాగా కష్టాల్లో ఉంటేనే దేవుడు ప్రత్యక్షమవుతాడు అనిపించి మనం ఏం చేస్తాం, దేవుడు తోడు ఉంటాడు అనిపించి మనం ఏం చేస్తున్నాము, చాలా మంది కష్టాలనే కోరుకుంటున్నారు. ఇది టోటల్గా ఇంబ్యాలెన్స్ అండి. ఇది ఇక మీ బతుకులు దరిద్రంగా ఉంటాయి, పాండవుల జీవితాల్లాగా దరిద్రంగా తయారవుతాయి. కష్టంలోనే నాకు దేవుడు తోడు ఉంటాడనే ఫీలింగ్లో ఉంటే మరి మీరు పాండవుల్లాగా ఉండాలనుకుంటున్నారా, కృష్ణుడిలాగా ఉండాలనుకుంటున్నారా? కృష్ణుడికి కూడా కష్ట సుఖాలు వచ్చాయి, వచ్చాయి లేదా? కర్ణుడు అడుగుతాడు, ఏంటివి నువ్వు నా జీవితంలో ఎంతో అన్ఫేర్ సిచ్యువేషన్స్ వచ్చాయి, నేను ఇలా అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు కృష్ణుడు అంటాడు, అరే నాకు వచ్చిన సిచ్యువేషన్ నీకే వచ్చాయరా, నేను పుట్టకముందే 7 బ్రదర్స్ చచ్చిపోయారు, తర్వాత ఎంతో మంది రాక్షసులు నా మీద అటాక్ చేశారు, కొన్ని వందల సార్లు యుద్ధాలు చేయాల్సి వచ్చింది, నేను ఎంతో మందిని చంపాల్సి వచ్చింది, ఎన్నో మోసాలు జరిగాయి. అయినా కానీ ఇక్కడ అన్ఫేర్ సిచ్యువేషన్స్ అందరికీ ఇస్తాడు పరమాత్మ, ప్రతి వాళ్ళకు కూడా ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఇస్తాడు. కానీ ఇచ్చాడు కదా అని నీ ఇష్టం ఉన్నట్టుగా అధర్మం వైపు వెళ్ళడం అది న్యాయం కాదు. కాబట్టి నాలాగా నువ్వు చేసుకోవాలి, నువ్వు సాధన చేసి ఆ స్టేట్కి చేరి మీరు సాధన చేయాలంటాడు. హౌ యూ విల్ రియాక్ట్ టు ది సిచ్యువేషన్ అనేది ఇంపార్టెంట్. అక్కడ ఫేర్ సిచ్యువేషన్సా అన్ఫేర్ సిచ్యువేషన్సా కాదు అంటాడు ఆయన. సో అంటే ఏంటి, కష్ట సుఖాలు అందరికీ ఉన్నాయి, నాకు కూడా ఉన్నాయి, నా స్థాయికి నాకు కూడా ఉంటాయి. ఇప్పుడు నన్ను నమ్మి ఎంతో మంది టాబ్లెట్ వాడకుండా రిస్క్ తీసుకొని ఎన్నో సమస్యలకు పరిష్కారాలు ట్రై చేస్తున్నారు. ఇక్కడ ఎవరు చచ్చినా ఏమైతుంది, ఎఫెక్ట్ ఎవరికి పడుతుంది? నాకు కూడా పడుతుంది, నాకు కూడా ఎఫెక్ట్ అవుతుంటా. వీళ్ళు ఏం చేస్తారో, ఉంటారా ఊడతారా, ఏమైనా అయితే ఎట్లా, నాకు కూడా వస్తాయి ఆలోచనలు. నన్ను నమ్మి చిన్న బుడ్డి పిల్లలు క్యాన్సర్ పెద్ద రోగాలు వస్తారా పడుకుంటున్నారు, ఆ మంటలను అనుభవిస్తున్నారు. రేపు ఆ క్యాన్సర్ చంపితే చెప్పండి, ఏదైనా జరగవచ్చు. సో కానీ రిస్కులు తీసుకొని ఎంతో మంది నాకు పెళ్లి కాలేదు, పిల్లలు లేరని మీరు అనుకుంటారు. నాకు పెళ్లి అయింది ఈ లోపల చెప్పే, అలాగే ఎంతో మంది పిల్లలు ఉన్నారు నా శిష్యులే నా పిల్లలు అనుకోండి. వాళ్ళు ఒక స్థితికి వచ్చేంత వరకు నాకు ఒక బర్డెన్ లాగా ఉంటుంది, మినిమం రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఏం చేస్తున్నారా అనేది చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను, కరెక్ట్గా వీరు వెళ్తున్నారా లేదా,
రాంగ్ రూట్లో వెళ్తున్నారా, మరి ఎట్లా ఈ కాన్సెప్ట్ కూడా మర్చొస్తుంది, మరి ఎట్లా వీళ్ళు వింటున్నారా లేదా కొద్దిగా దాని గురించి కూడా ఆలోచిస్తాను నేను. సో ఎంతో రెస్పాన్సిబిలిటీ ఉంది. నాకున్న కొద్దిమంది అయినా ఆ కొద్దిమంది ఎన్నో రిస్క్ తీసుకొని ఒక కొత్త మార్గాన్ని కనుక్కుంటున్నారు వాళ్ళ వేల వాళ్ళు. ఓకేనా? సో కాబట్టి మీరు కరెక్ట్గా దయచేసి కాన్సెప్ట్ 3 days విన్నాక మళ్ళీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే క్లియర్గా అడగండి. మోమాట పడొద్దు, నేనేమి సీరియస్గా ఉండను అని. అన్ని క్లియర్గా ప్రతి క్వశ్చన్కు ఆన్సర్ ఇచ్చి తీరుతాను. ఓకేనా? తెలియకుంటే తెలియదని చెప్తాను. సో నేను చెప్పేది ఏంటంటే మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు ఏం చేయాలి? మామూలుగా ప్రాబ్లం ఏదైనా వచ్చింది, ఏదైనా హెల్త్ ప్రాబ్లం లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం, రిలేషన్షిప్ ప్రాబ్లం, వాట్ ఎవర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ సపోజ్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది ఎగ్జాంపుల్, ఒకడు డబ్బులు ఇవ్వట్లే మనకు. ఉన్నాయా అలాంటి ప్రాబ్లమ్స్? ఉంటాయిగా. అది ఏదైనా కావచ్చు. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఒకడు డబ్బులు ఇచ్చారు, వాళ్ళు మీకు డబ్బులు ఇవ్వట్లే. సో మీరు ఏం చేయాలి? మామూలుగా ఏమంటారు, వాడిని ట్రై చేస్తారు, ఫోన్ చేస్తాడు, అడుగుతాడు, వాడు ఇవ్వకుంటే తిట్టుకుంటారు. బయటికి మాత్రం సార్ ప్లీజ్ సార్ అట, లోపల దొంగ నా కొడుకు ఇంకా ఇవ్వలేను లోపల తిట్టు. బయటికి మాత్రం అవ్వ ఎంత స్మార్ట్గా ఎంత మంచిగా అమాయకంగా పెడతారో ఫేసు, లోపల అంత దరిద్రం ఉంటుంది. రివర్స్ మీదికి మిట లోపలికి లోట అంటారే. సో కాబట్టి అంటే మనసా వాచ కర్మన ఒకటే లేదు. కర్మ బయటికేమో ఈయన అవుతున్నాడు, లోపల మొత్తం దొంగ నా కొడుకు ఉంది. అంటే 2 వ్యతిరేకాలు ఉన్నాయి అక్కడ. పోనీ వాటి మధ్యలో ఫ్రెండ్షిప్ ఉందా అంటే అది లేదు. అవును కదా? సో మీకు డబ్బు ఇవ్వాలన్నప్పుడు ఇవన్నీ మామూలుగా మీరు తెలిసిన మామూలు ట్రై చేస్తారు. కొందరు రఫ్గా డీల్ చేస్తారు, కొందరు సాఫ్ట్గా డీల్ చేస్తారు. ఇవన్నీ చేసినా ఒకవేళ రాలేదు అనుకోండి, చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా నేను చెప్పిన కాన్సెప్ట్లోకి రావచ్చు. ఒకవేళ మీరు ట్రై చేసి ఉంటే రాలేకుంటే ఏం చేయాలంటే మీరు లోపల నేను చెప్పిన సాధన చేయండి. ఏం చేయాలి? ఫస్ట్ బాగా తిట్టేసుకోండి అతన్ని. ఎలాగో తిడుతూనే ఉన్నారు లోపల, తిడుతున్నారు లేదా? పైకి ఎంత నటించిన లోపల మొదలు దొంగ నా కొడుకు అని ఉందా లేదా? సో కాబట్టి మీరు తిట్టుకోండి అని నేను చెప్తున్నాను ఫస్ట్. ఇది చాలా 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 పెద్ద పాపం తిట్టుకోవడం అనేది. అవునా కదా? తెల్ల డ్రెస్సులు వేసుకొని చాలా మంది వచ్చారు. పుట్టపర్తి సాయిబాబా స్కూల్ నుంచి టీచర్స్ వచ్చారు, పెద్ద పెద్ద యూనివర్సిటీలో లెక్చర్స్ వాళ్ళు వచ్చారు. ఇప్పుడు నేను తిట్టుకోమన్నాను. ముఖ్యంగా మామూలు స్కూల్ టీచర్స్ వేరే, ఏ స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి వెళ్ళినా వాళ్ళు ఏం చెప్తున్నారు? మీరు తిట్టకూడదు, తిడితే పాపము అంటున్నారు. చాలామంది నాకు చెప్పే కంప్లైంట్ ఏంటంటే ఏ గురువులు కూడా తిట్టుకోమని చెప్పట్లేదట. బట్ నేను ఒక వెరైటీ గురువు అని తెలుసుగా. నేనేం చెప్తానంటే ఏదైనా న్యాచురల్గా వెళ్దాం, స్పిరిచువాలిటీ పక్కనెట్టండి ఫస్ట్. సో న్యాచురల్గా వెళ్దాం, ముందు తిట్టుకోమని నేను చెప్తాను ఫస్ట్ స్టేజ్లో. కొన్ని ఆర్గనైజేషన్స్ ఎలా ఉన్నాయంటే మీరు లోపల వీడు అనేదో నేను తిట్టుకున్నాను అనుకో థాట్ లెవెల్లో, అది కూడా కర్మ అంటుందట నాకు. జస్ట్ లోపల తిట్టుకుంటే అసలు సాధ్యమా అండి? లోపల నెగిటివ్గా ఆలోచించకుండా ఉండడం. నిన్ను మోసం చేసినవన్నీ నెగిటివ్గా వీడు నాశనం కావాలి ఏదో తిట్టుకోకుండా ఉండడం సాధ్యమా అండి? చెప్పండి. మీకు అంత బ్యాలెన్స్ ఉందా? ఉంటుందా? అసలు అలవాటు అయిపోయింది. నీకు అలవాటు 12 ఏళ్ళ నుంచి నాకు అలవాటైంది ఈ సాధన. అయినా కానీ నాకు ఫస్ట్ కోపం వచ్చేస్తుంది ఇప్పటికీ. బికాజ్ నేను రావద్దు అని పెట్టలే కదా, 3 అని ఉండాలనుకున్నాను. ఫస్ట్ నన్ను అంటావా అని వచ్చేస్తుంది. వచ్చాక మళ్ళీ బ్యాలెన్స్ చేసి మళ్ళీ సాధన చేస్తాను. సో నేను చెప్పేది ఏంటంటే చాలా మంది సంస్థలు ఏం చెప్తున్నాయంటే అసలు మీరు థాట్ లెవెల్లో జస్ట్ నెగిటివ్గా ఆలోచించినా ఇంకొకరి గురించి మీకు ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ అంటున్నారు. అంతేకాదు వీడు నాశనం కావాలని నేను తిట్టాను అనుకో, లోపల ఏ ఫీలింగ్ ఉంటుంది? నెగిటివ్ ఫీలింగ్ ఉంటుంది. అతను నాశనం అవుతాడు లేదా పక్కనట్టు, ముందు నేను వీక్ అయితే వస్తుంటా అనుకుంటూ ఆ కోపంతో ఆ ప్రతీకార వాంఛతో నేను లోపల ఉంటే నా ఫీలింగ్ ఎలా ఉంటుంది? దరిద్రంగా ఉంటుంది. ఈ దరిద్రం ఎనర్జీ బాడీ అంతా స్ప్రెడ్ అయితే ఏమవుతుంది? మామూలుగా అందరు చెప్పే ఆ నెగిటివ్ ఫీలింగ్ ఏం చేస్తుంది? మిమ్మల్ని కాల్ చేస్తుంది. మరి ఈమెకి నెగిటివ్ ఫీలింగ్ ఏం చేసింది? 12 రోజులు అదే దరిద్రం నెగిటివ్ ఫీలింగే కదా. ఆ మంటలు, నొప్పులు, కుచ్చుకోవడాలు ఏదో జరిగిందట. మరి ఈ నెగిటివ్ ఫీలింగ్ ఏం చేసింది? ఆమె రోగం క్లియర్ చేసింది. అంటే ఇక్కడ ప్రాబ్లం నెగిటివ్లో ఉందా మనలో ఉందా? సో కత్తిలో ఏ ప్రాబ్లం లేదు. అర్థమైంది కదా? సో అజ్ఞానం వల్ల వాళ్ళకి తెలిసిన వాళ్ళు నెగిటివ్ అనేది చంపడానికే వస్తుందనే ఒక భావనలో ఉన్నారు చాలా మంది. ఆల్మోస్ట్ 99% సంస్థలు, స్పిరిచువల్ సంస్థలు నెగిటివ్ ఎనర్జీ ఈజ్ కమింగ్ టు కిల్ అంటున్నారు. నో, ఇట్స్ టోటలీ రాంగ్. నెగిటివ్ కిల్ చేయడానికి పరమాత్మ సృష్టి చేయలేదు, మెంటల్ గార్డ్ ఏం కాదు. మనకు వచ్చే అనారోగ్య సమస్యలైనా ఏ సమస్యలైనా అవి చంపడానికి రావట్లేదు. ఇట్స్ అన్ అప్డేషన్ ప్రాసెస్ అంటున్నాను.
జస్ట్ లైక్ ఎండాకాలం చెట్లాగా ఎండగొడుతుంది అంతే, అది మిమ్మల్ని చంపడానికి కాదు అని నా అనుభవ జ్ఞానం ప్రకారం చెప్తున్నా, ఏదో తీరి మాటలు కాదు ఇది. ఓకేనా? సో అందరూ ఆధ్యాత్మిక సంస్థలు ఏం చెప్తున్నాయి, తిట్టుకోవద్దు అని చెప్తున్నాయి. నేను మరి అది విన్నాక, నేను ఈ మధ్యలోనే విన్నాను ఒక 2 years బ్యాక్, విన్నాక నాకు అనిపించి ఇదేంట్రా బాబు, నేను బండబూతులు తిట్టుకుంటాను, నాకు కోపం ఫస్ట్ తిట్టుకున్నాకనే వేరే పని, మరి నాకెందుకు ఇంత సూపర్ రిజల్ట్స్ వస్తున్నాయి, వీళ్ళేమో తిరిగితే కర్మలు అనుకుంటా ఓ ఏడుదో చెప్పేస్తున్నారు ఏంటి ఇక్కడ అని నేను దాని గురించి ఆలోచించాను. అది అప్డేట్ చేయాలి కదా మరి. సో నేనేం చేసేవాడిని అంటే, ఐఆమ్ ది క్రియేటర్ వాట్ ఎవర్ హ్యాపెన్స్. నేను ఒక సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేశాను, అందుకే నా పేరు కింద ఏమని పెట్టుకున్నాను, స్పిరిచువల్ సైంటిస్ట్. ఇదేంటి స్పిరిచువాలిటీ ఏంటి, సైంటిస్ట్ ఏంటి? సైంటిస్ట్ అంటే మైండ్ లెవెల్, స్పిరిచువాలిటీ మీన్స్ రహస్యంలోకి ఎంటర్ అవ్వడం, అన్నోన్లోకి ఎంటర్ అవ్వడం. సైంటిస్ట్ కూడా అదే. స్పిరిచువాలిటీ అంటే పూర్తిగా అన్నోన్, ఊహించని డైమెన్షన్స్లోకి దేవుడు ఉన్నాడు అని నమ్మడు సైంటిస్ట్, కానీ స్పిరిచువాలిటీలో ఉన్నాడు దేవుడు ఉన్నాడు అని నమ్ముతాడు. సో ఈ రెండు వ్యతిరేకాలను మిక్స్ చేసి కొత్త కొత్త టాలెంట్స్ కనుక్కుంటున్నాను నేను. సో కాబట్టి నేనేం చేస్తాను, రీసెర్చ్ మోడ్లో ఉన్నాను. నేను రీసెర్చ్ మోడ్లో ఉండి నేను రీసెర్చ్ చేసే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, ఏదైనా ఒక దాన్ని హైపోథసిస్గా తీసుకుంటాడు. అంటే ఒక బేస్ తీసుకుంటాడు, బేస్ తీసుకొని ఆ బేస్ తోటి రీసెర్చ్, ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో రీసెర్చ్ చేస్తాడు. ఎగ్జాంపుల్ సపోజ్ వైజాగ్ రావాలి, వైజాగ్ ఎక్కడ ఉంది తెలియదు, మనకి ఏమీ తెలియదు, అసలు ఎర్త్ ప్లానెట్ మీద ఏమి ఉన్నట్టు తెలియదు అనుకోండి. అప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాడు సైంటిస్ట్, ఒక ఎక్స్ అని ఒక పాయింట్ పెట్టుకుంటాడు, ఇది బేస్ అనుకొని ఇక్కడి నుంచి నేను వెళ్తే అది వైజాగ్ వస్తుంది ఏదో అనుకుంటూ అలా ఎవాల్వ్ అవుతూ ఉంటాడు. సో ఒక బేసిస్, ఏదైతే బేసిస్ ఉందో దానికి సైంటిస్ట్ నువ్వు ఏ ఉద్దేశంతో బేస్ పెట్టుకున్నావు అంటే వాడు చెప్పలేడు ఆన్సర్. ఏ సైంటిస్ట్ అయినా ఏదైనా కనుక్కున్నాడంటే దానికి ఒక బేస్ తోటి స్టార్ట్ చేస్తాడు. ఆ బేస్ ఎలా స్టార్ట్ చేసావంటే దానికి ప్రూఫ్ ఉండదు వాడి దగ్గర. కావాలంటే అడిగి చూడండి సైంటిస్టులు, నువ్వు ఎలా బేస్ తీసుకున్నావు, దీన్ని అన్ని మేము సైంటిఫికల్గా కనుక్కున్నావు ఉన్నావు కదా, ఆ కనుక్కున్న బేసిస్ స్టార్ట్ ఎక్కడైంది, అది నువ్వు ఏ ఉద్దేశంతో ఎలా తీసుకున్నావు అంటే వాడు చెప్పలేడు. ఏదో అలా అనిపించింది, అజంప్షన్, ఇమాజినేషన్, ఏదో అనుకుంటాడు, అలా చేసుకుంటాడు, ల్యాండ్ ఫోన్ వచ్చింది, ఇంకా ఏమైనా వైర్ అవసరమా అని ఇమాజినేషన్ చేశాడు, మొబైల్ వచ్చింది, అట్లా. సో బేస్ అంటూ ఏమి ఉండదు దానికి, ఆ బేస్కు ఏది సైంటిఫిక్ రీజన్ ఉండదు, ఏదో అనుకుంటాడు అంతే. సో నేను సైంటిస్ట్ లాగా రీసెర్చ్ చేయాలనుకున్నా, నేను బేసిస్ ఏం పెట్టుకున్నా అంటే ఐ ఆమ్ ది క్రియేటర్. అంటే ఈయన నన్ను కొట్టాడు, నేనేమనుకునేవాడిని మామూలుగా అంతకుముందు అయితే నన్ను కొడతావా అని రివర్స్ కొట్టేయడం అదో చేసేవాడిని, లేదా బాధపడేవాడిని. కానీ ఇక్కడ స్పిరిచువాలిటీలోకి వచ్చాక నేను పెట్టుకున్న బేస్ ఏంటంటే, త్రూ మైండ్ లెవెల్ కూడా నేను డివైన్ దగ్గర చేయలేను కదా, బేసిస్ ఏం పెట్టుకున్నాను, ఐ ఆమ్ ది క్రియేటర్. సొల్యూషన్ నా దగ్గర ఉంటే బాగుంటుందా, మీ దగ్గర ఉంటే బాగుంటుందా? ఇప్పుడు ఈయన దగ్గర ₹1,00,000 నేను 1,00,000 అప్పించాను ఎగ్జాంపుల్. ఇప్పుడు ఈయనే నాకు ₹1,00,000 ఇవ్వాలి, వీడు ఎప్పుడు ఇస్తాడా నేను ఎదురు చూస్తూ కూర్చున్నా, ఇవ్వట్లే. సో అంటే వాడు ఇవాళ ఇవ్వట్లేదు, వాడు ఎప్పుడు మారుతాడా, మారి మంచి బుద్ధి ఎప్పుడు పుడుతుందా, ఎప్పుడు ఇస్తాడా అనుకోవడం సరి అయిందా? లేదా నేను ఇట్లా లోపల అనుకుంటే అతను ఇచ్చాడు అనుకో, అది బాగుంటుందా? అంటే నా దగ్గర కీ ఉంటే బాగుంటుంది కదా. ఇప్పుడు ఇచ్చేసాను తెలుసో తెలియకో, ఇప్పుడు ఆయన మారి ఇవ్వాలంటే నా చేతిలో ఏమైనా ఉందా? అలా కాకుండా నేను మారితే చాలు వాళ్ళకి ఇవ్వాలనిపించాలి, ఏది బాగుంటుంది? సో ఇండిపెండెంట్ సొల్యూషన్ అంటే మన చేతిలో ఉండే సొల్యూషన్ మనం పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది. సో దట్స్ వై నేనేం చేశాను, వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్సైడ్ మీ, ఐఎమ్ ది క్రియేటర్. సో అన్ని లోపలికి వెళ్ళి లోపల ఏదో డింగ్ చేసి తిట్టుకోవడం, మారవడం, ఏదో రీమిక్స్లు జీమిక్స్లు చేసి లోపల ఒక సూపర్ ప్లెజెంట్ ఫీలింగ్ క్రియేట్ చేసేవాడిని, అవుట్పుట్స్ ఆటోమేటిక్గా మారిపోయేది. అర్థమవుతుంది? సో బేసిస్ దీనికి ఏం పెట్టుకున్నాను నేను, ఐ ఆమ్ ది క్రియేటర్. ఏది జరుగుతున్నా నేనే సృష్టికర్తను, అంటే నేనే బ్రహ్మను. అంటే బ్రహ్మస్థాయిలో క్రియేషన్స్ చేయడం. చిన్న క్రియేషన్ కావచ్చు, అంత పెద్ద బ్రహ్మ గాలేం కావు. చిన్న ₹1,00,000 ఇవ్వట్లే, ఓ 10,000, ₹1 ఇవ్వట్లే చాలు. మా డాడీ నాకు డ్రెస్ కొనివ్వట్లే చాలు, నీ లెవెల్ అదే చాలు. డ్రెస్ కొనిపెట్టాలంటే ఏం చేయాలి, సినిమాకి తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, మీ స్థాయిలో అవే కదా క్రియేషన్స్. సో దానికి ఎట్లా ఉండాలి, మా డాడీ మారట్లే అంటే మా డాడీ ఎప్పుడు మారుతాడా అనుకోవడం బెటరా, నేను ఇట్లా అనుకుంటే మా డాడీ నేను సినిమా తీసుకెళ్ళాలనుకోవడం బెటరా? బాగుందా లేదా? నువ్వు లోపల అనుకోవాలి, బయట మీ డాడీ పదా సినిమాకి రాలే. సో కీ మీ దగ్గర పెట్టుకోండి అంటున్నాను నేను. సో నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, యూ హ్యావ్ టు బికమ్ బ్రహ్మ, యూ హ్యావ్ టు బికమ్ విష్ణు, యూ హ్యావ్ టు బికమ్ మహేశ్వర మీ లైఫ్కు. అది నా టార్గెట్. నా లైఫ్కు నేనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనే భావంలో ఉంటూ నాకు తెలిసిన వేలో బుడ్డి క్రియేటర్ని తయారయ్యాను, ఇలా ఎవాల్వ్ అవుతున్నాను. సో మీరు కూడా క్రియేటర్స్ కండి అంటున్నాను, క్రియేటర్స్ ఆపరేటర్స్ డిస్ట్రాయర్స్ కండి అంటున్నాను నేను. ఓకేనా? అట్లా నేను ఐఎమ్ ది క్రియేటర్ అని అనుకొని ఏ లోపల ఏది పడితే చేసేదానో కథం, నాకు బ్యాలెన్సింగ్ లోపల రాగానే బయట సూపర్గా రిజల్ట్ వచ్చేది. అంటే ఇతను డబ్బులు ఇవ్వట్లేదు,
ఏం చేసేవాడిని, ఐఎమ్ ది క్రియేటర్. వాడు ఇవ్వట్లేదంటే అర్థం నేనే అట్రాక్ట్ చేయలేదు అంటే నాకు అట్రాక్షన్ చేసే టాలెంట్ లేదు, నా మ్యాగ్నెట్ సరిగ్గా పనిచేయట్లే. వాడివ్వట్లేదు అనే బదులు నా మ్యాగ్నెట్ సరిగా లేదని కరెక్ట్గా మ్యాగ్నెట్ని ట్యూన్ చేస్తే బాగుంటుందా లేదా? సో అని నేనేం చేసేవాడిని, లోపల డింగ్ అని ఏదో అతను నా లోపలే ఉన్నాడు అనుకోని లోపల బాగా తిట్టుకొని కొట్టుకొని లోపల అన్నీ బ్యాలెన్స్ చేసేవాడిని. అవుట్పుట్ రిజల్ట్ వచ్చేది, మిరాక్యులస్ రిజల్ట్స్ వచ్చేది. ఇంకా కొన్ని విషయాలు ఎలా జరిగేదంటే, సపోజ్ ఇతను నాకు డబ్బులు ఇవ్వాలి, తీసుకున్నాడు, మొత్తం అన్ని బర్బాద్ చేశాడు, ఆయన తిండికే లేదు. ఎగ్జాంపుల్ పర్వాలేదా, తిండికే లేదు. ఇప్పుడు ఆయన దగ్గర ₹1,00,000 ఎలా వస్తాయి అంటే, పరమాత్మ ఏం చేయాలి, ఆ ఎనర్జీ ఎలా పనిచేయాలి, ఆ ఎనర్జీ ఈయన దగ్గరికి వెళ్ళి ఈయనకి ఎవరో డబ్బులు ఇస్తే ఆయన నాకు ఇవ్వాలి. ఇదంతా అవసరమా? అవసరం లేదుగా. నాకు ₹1,00,000 రావాలి అని అనుకుంటే అలా కూర్చోళ్ళు సాధన చేస్తే ఇద్దరిని ఇవ్వకుండా ఎక్కడి నుంచో అన్ఎక్స్పెక్టెడ్ వేళ డింగ్ అని నా దగ్గరికి వచ్చి పడేవి ఒక్కొక్కసారి. సపోజ్ ఇచ్చేవాడి దగ్గర లేకుంటే, సో ఏదో రకంగా డెఫినెట్గా ఆ ఎనర్జీ మన దగ్గరికి రిటర్న్ వస్తుంది. ప్రాక్టికల్ ఎన్నో జరిగాయి నాకు అలా. సో ఇది ఇలా జరుగుతోంది. కానీ వేరే సంస్థలు ఏం చెప్తున్నాయి, మరి నేను బండబూతులు తిట్టుకున్నాను, ఎలా పడితే ఎలా ఉన్నాను, మళ్ళీ అల్టిమేట్గా రీమిక్స్లు జిమిక్స్ చేసి ఒక ప్లెజెంట్ ఫీలింగ్ క్రియేట్ చేశాను. చేశాకనే రిజల్ట్ వచ్చేది, అంతవరకు వచ్చేది కాదు. సో దానికి ఎంత తెలుసు ఎలా చేయాలనేది. సో మిగతా సంస్థలు నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు, నెగిటివ్ థాట్ ఈయన గురించి నెగిటివ్గా నేను ఆలోచించినా అది ముందు నన్ను కాల్ చేస్తుంది అని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో దీనికి నేను కనుక్కున్న సొల్యూషన్ ఏంటంటే, ఫస్ట్ మీరు బాగా తిట్టుకోండి. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చింది, కడపనో ఎక్కడో క్లాస్ చెప్తున్నప్పుడు, సార్ మా బావని నన్ను మోసం చేశాడు 15 లక్షలు, కాబట్టి బాగా కోపం వస్తుంది సార్, ఏం చేయాలి అన్నాడు. బండబూతులు తిట్టుకో అన్నా. అనగానే వెంటనే సార్ వెళ్ళిపోతాను సార్ అంది. ఏంటమ్మా అప్పుడే వెళ్ళిపోతున్నావు అన్నాను. సార్ నాకు సొల్యూషన్ దొరికింది, తిట్టుకొని వస్తా అన్నది. ఏంటమ్మా అప్పుడే వెళ్తున్నావు, ఇక చెప్పు ఏంటంటే, ఈ సార్ నా గురించి ఏం చెప్పాలి సార్, కుమిలిపోతున్నాను, కక్కలేను నా మింగలేను. మా గురువులందరి దగ్గరికి వెళ్తే తిట్టుకుంటే పాపం అన్నాడు. ఏం చేయాలి సార్, లోపలేమో తిట్లు వస్తున్నాయి ఆటోమేటిక్గా, తిట్టుకుంటే పాపం అంటున్నాడు, ఆ లోపల పెట్టుకుంటే గుండె బరువు అయిపోయి చచ్చిపోతున్నాను, బయట కక్కుదామా పాపం అంటున్నాడు, ఇప్పుడు ఏం చేయాలి అన్నాడు. మీరు చెప్పారు సొల్యూషన్, నేను ముందు ఇంటికి క్లియర్ చేసుకొని వస్తా అన్నది. సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంటే ఏంటంటే, మీకేమైనా డౌట్ ఉంటే ఏదైనా మనం రీసెర్చ్ మోడ్లో చేయాలి. నేనేమంటున్నాను, ఎస్ బయటికి వెళ్తుంది ఎనర్జీ కరెక్టే, మరి ఇప్పుడు ఏం చేయాలి, దీనికి సొల్యూషన్ ఏదో కనుక్కోవాలి కదా. ఏం చేయాలి, తిట్టుకునేటప్పుడు ఏం చేయాలి, ఫ్లైట్ మోడ్ అని తెలుసు కదా. ఫ్లైట్ మోడ్ అంటే ఈ మొబైల్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఫ్లైట్ మోడ్ అని. ఇది ఫ్లైట్ మోడ్లో పెడితే ఇన్కమింగ్ రాదు, అవుట్ గోయింగ్ రాదు. ఫోన్ అయితే పనిచేస్తుంది, నువ్వు ఆడియో వినొచ్చు, పాటలు వినొచ్చు, అన్ని సినిమాలు చూడొచ్చు దీంట్లో ఉన్నవి. కానీ బయట నుంచి మనకు రాదు, మన దగ్గర నుంచి బయటికి వెళ్ళదు. ఓకేనా, ఇక గోల్ లేదు కదా, టెన్షన్ లేదు కదా. ఆమె వంట అంతా అడ్డంగా ఏదో దరిద్రంగా వండింది, ఏదో చేసింది, మళ్ళీ బాగాలేదని మళ్ళీ రీమిక్స్లు జిమిక్స్ చేశాకనే కదా మనకి ఇచ్చింది. సేమ్ వే మన లోపల ఒక ప్రెజెంట్ ఫీలింగ్ వచ్చేంత వరకు ఎనర్జీ బయటికి వెళ్ళకూడదు అనుకోండి, అలాగే బయట నుంచి లోపలికి రాకూడదు. ఓకేనా, క్లియరా. ఈ బోర్డు ఇన్స్ట్రుమెంట్కి అంత టాలెంట్ ఉంటే ఈ కనుక్కున్నవాడేవాడు మన మనుషులేమే కదా, ఈ బాడీకి ఇంకెంత టాలెంట్ ఉండాలి. ఆగంటే ఆగుతుంది, పో అంటే పోతుంది, అంత టాలెంట్ ఉంది అనుకోండి. ఇమాజినేషన్ అది కూడా జస్ట్ అలా అనుకోని ఫ్లైట్ మోడ్ అని అనుకొని ఇక బండ బుద్ధులు తిట్టేసాడు. కసి తీరా ఇక తిరితే తప్ప కొన్ని బూతు పదాలు పడితే తప్ప బాధ రాదు బయటికి, మరి ఏం చేస్తారు. సో మీరు ఒంటరిగా మీరు తిట్టుకోండి, డైరెక్ట్గా మనుషులను అనాల్సిన అవసరం లేదు. ఓకేనా, డైరెక్ట్గా మనిషి ముందు తిట్టవలసిన అవసరం లేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇమోషనల్ డీలింగ్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. ఆ ఇమోషన్ ఎలా డీల్ చేయాలి, సపోజ్ మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు 2 ఆప్షన్స్ ఉన్నాయి. అయితే తిట్టేయడం, తిడితే ఏమవుతుంది, ఇతను ఏమవుతాడు, నాకు శత్రువు అవుతాడు. తిడితే నేను డైరెక్ట్ తిట్టాను అనుకో, ఊరుకుంటాడా, డైరెక్ట్ తిడితే శత్రువు అయిపోతాడు. పోనీ ఆ ఇమోషన్ లోపల పెట్టుకుంటే ఏమవుతుంది, బీపీలు షుగర్లు పెరిగి రోగాలు వస్తాయి. అవునా కదా, బంగారం ఆ లోపల దాచిపెట్టుకోవడానికి మీ ఇష్టం పెట్టుకోండి, నేనే వద్దనట్లే. సో కక్కితే ఒక ప్రాబ్లం, మింగితే ఒక ప్రాబ్లం. అవునా కదా. సో కాబట్టి నేను 3 ఆప్షన్ చెప్తున్నాను. నేనేం ఆప్షన్ చెప్తున్నానంటే, డైరెక్ట్ నేను ఎదురుగా తిట్టకుండా లోపలికి వెళ్ళిపోయి కూర్చొని బండ బూతులు తిట్టేసాను. ఆడు భర్త కావచ్చు, భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ముందు కోపం క్లియర్ చేసుకోవాలి. ఇదేంటంటే నేను పతివ్రతంగా నేను తిట్టలేనంటే, అంటే మరి అట్లనే ఉంచుకోండి, రోగాలు తెచ్చుకోండి, వద్దనంటున్నా నేనేమన్నా, మీ ఇష్టం మరి.
భర్త అయినా పర్లేదు తిట్టవచ్చు, బండబూతులు నో ప్రాబ్లం అంటున్నాను నేను. అలాంటి డైరెక్ట్ తిట్టకండి, ముందే చెప్తున్నాను. మళ్ళీ నన్ను బదనాం చేయద్దు ఇక్కడ, నేను క్లియర్ గా చెప్తున్నాను. నేను చెప్పేది అది ఫ్లైట్ మైడ్ లో ఇంట్లో ఒంటరిగా కూర్చొని బెడ్రూమ్ లో అది చేయాలి, డైరెక్ట్ తిట్టకండి. ఓకేనా? మరి మీ ఇష్టం, భర్తలు అర్థం చేసుకోండి. మీ భార్యలు తిట్టొద్దని అన్నారా, ఆ ఇమోషన్ లోపల ఉందనుకోండి, రోగాలు వచ్చి మరి హాస్పిటల్ బిల్ మీరే కట్టాలి, 10 లక్షలు 15 లక్షలు. మరి మీరే ఆలోచించుకోండి. కేవలం తిట్టుకుంటే ఇమోషన్కి రేతం కాదు, బెటర్ కదా, అవునా కాదు? ఆలోచించండి. మీ సంపాదన అంతా హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. మరి అర్థమైంది కదా? సో కాబట్టి భర్తలు భార్యలన్నీ మర్చిపోయి, ఆ పాపపుణ్యాలన్నీ మర్చిపోయి, చెప్తాను పాపపుణ్యాల గురించి కూడా. సో పాపపుణ్యాలు మర్చిపోయి ఫుల్గా హాయిగా తిట్టేసుకోండి. ఒంటరిగా కూర్చొని ఒక పిల్లో పట్టుకొని ఓ చెప్పు తీసుకొని నిజంగా పాపపుణ్యాలు లేకుండా అన్నీ మీ దగ్గర ఉంటే ఏం చేయగలుగుతారో చేసేయండి అక్కడ. అర్థమైందా? దయచేసి అర్థం చేసుకోండి కాన్సెప్ట్ను. మరి ఏం చెప్తారు సొల్యూషన్ చెప్పండి. ఆ కకే డైరెక్ట్ తిట్టారా గొడవలు అయిపోతాయి, అవునా? చనిపోవడం వాళ్ళకి అంత లెవెల్కి వెళ్ళిపోతారు. లేదు అంచి పెడితే మరి ఏం చేద్దాం? థర్డ్ ఆప్షన్ బెటర్గా, ఒకరిని ఇబ్బంది పెట్టకుండా లోపల చేసుకోవడం. సో అలా తిట్టుకొని లోపల క్లియర్ అయ్యి ప్రశాంతం కొద్దిగా అయిపోతుంది కదా. ఎంతసేపు ఉంటుంది ఆ బాధ? ఇక భర్తలు ఎవరైనా ఉంటే పాపం ఆ టైంలో వంట ఉండండి, భార్యలకు డిస్టర్బ్ చేయకండి, వాళ్ళు బెడ్రూమ్లో బిజీగా ఉన్నారు మిమ్మల్ని తిట్టడంలో. కొద్దిగా వంట ఉండి పోయి వెళ్ళి మధ్య మధ్యలో మీరు వెళ్ళకండి, ఎందుకంటే మీ మీదనే కోపం కదా. ఎవరినైనా పంపించేసి వాళ్ళకి పిండేటండి. అలా కొద్దిగా ఒకరినొకరు అర్థం చేసుకోండి. ఇక్కడ భర్త భార్య మర్చిపోవాలి, మనం అందరం సోల్స్ అని చెప్పాను కదా. కాబట్టి మనం అందరం క్లాస్మేట్స్ ఇక్కడ అందరం. కాబట్టి అర్థం చేసుకొని మీరు కొద్దిగా బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. కొన్ని రోజులు దీని శుద్ధి ప్రక్రియ అంటారు ఇది. సో అలా ఇమోషన్ క్లియర్ అయ్యాక ఏం చేయండి అంటే అప్పుడు ఆ స్పిరిచువాలిటీలోకి రండి, నేను చెప్పిన కాన్సెప్ట్లోకి రండి. ఏంటది? ఇతను నన్ను మోసం చేశాడంటే ఐ ఆమ్ ది క్రియేటర్. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు ధర్మస్థాపన చేయాలి. ఏం చేయాలి? నిన్న ధర్మం గురించి చెప్పాను. ధర్మం అంటే ఏంటి? దైవమే ధర్మం. దైవం అంటేనే ధర్మం. ధర్మం అంటూ స్పెషల్గా ఏం లేదు. దైవమే ధర్మము, ఆనందమే ధర్మము, ప్రేమనే ధర్మము. అన్కండిషనల్ లవ్. ప్రేమ అంటే ఏదో కండిషనల్ లవ్ కాదు. సో ఈ ధర్మస్థాపన చేయాలి అన్నాను. ధర్మస్థాపన అంటే ఏంటి? 3 గుణాలు సమపాళ్లలో ఉండాలి. ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. 3 సమపాళ్లలో ఉన్న ఆటం బాంబు తయారు చేయాలి మీరు. సో ఇప్పుడు ఒక ఆటం బాంబును తయారు చేయమంటున్నాను. ఆ ఆటం బాంబు ఏం చేయాలి? ఈయన మీద ఈయనే కదా నాకు డబ్బులు ఇవ్వాల్సింది. ఈయనకు అలాగే యూనివర్స్కు పంపించాలి ఆ ఆటం బాంబు. సో నెగిటివ్ ఆటం బాంబు ఏం చేస్తుందో తెలుసు మీకు, దేశాలనే నాశనం చేస్తుంది. పాజిటివ్ ఆటం బాంబు తెలుసు మీకు. పాజిటివ్ ఆటం బాంబు ఏం చేస్తుంది? చెడ్డ వాళ్ళందరినీ నాశనం చేయాలని చూస్తూ మంచిగా ఉండాలి అని అనుకుంటుంది. న్యూట్రల్ ఆటం బాంబు తెలుసు, అంటే సత్వగుణం వాళ్ళు, అంటే బ్యాలెన్స్గా ఉన్న వాళ్ళే ఉండాలి, ఈ మంచోళ్ళు చెడ్డోళ్ళు ఉండకూడదని అనుకుంటారు. ఈ 3 వ్యతిరేకాలు, ఆపోజిట్స్. నేను చెప్పేది డివైన్ ఆటం బాంబు. సో డివైన్ ఆటం బాంబులో లోక కళ్యాణం మొత్తం టోటల్ యూనివర్సే, ఈ ఒక్క గ్రహమే కాదు, టోటల్ యూనివర్సే అప్డేట్ అయిపోతుంది. అలాంటి ఆటం బాంబు తయారు చేయాలి మీరు అంటున్నాను నేను. ఆ ఆటం బాంబుల వల్ల మీరే కాకుండా మంచివాడు చెడ్డవాడు అందరూ టోటల్ యూనివర్సే ఎదుగుతుంది నేను చెప్పినట్టు మీరు ఆటం బాంబు తయారు చేస్తే. సో దీన్ని చేయాల్సింది ఏం లేదు, కొద్దిగా ఆగండి, కొద్దిగా వెయిట్ చేయండి. ఫస్ట్ బండబూతులు తిట్టుకున్నారు, అయిపోయింది, రిలాక్సేషన్కి వచ్చారు, ఎంత గుర్తు చేసుకున్నా బాధ రావట్లే. సో ఇమోషనల్ స్టేజ్ అయిపోయింది, తిట్టుకునే స్టేజ్ అయిపోయింది. అలానే ఉండండి. ఉన్నాక ఇప్పుడు ఏం చేయాలి? ధర్మస్థాపన చేయాలి. ధర్మస్థాపన అంటే ఏంటి? 3 గుణాలు సమపాలు. 3 అంటే ఏంటి ఇక్కడ ఈ విషయంలో? నేను, నువ్వు, న్యూట్రల్. నేను నువ్వు యొక్క కలయిక 3 న్యూట్రల్. ప్రతి సిచ్యువేషన్లో ఈ 3 ఉంటాయి, అవునా కదా? మిమ్మల్ని ఇబ్బంది పెట్టినవాడు, ఇబ్బంది పడ్డవాడు, న్యూట్రల్ 3 ఉంటాయి. సో ఇప్పుడు ఏం చేయాలి? మామూలుగా ఇది నాశనం కావాలి అంటాను. అంటే ఏంటి? టోటల్గా ఇలాంటి మోసం చేసే గుణం వాడు ఉండకూడదు భూమి మీద అంటున్నాను. ఇది ధర్మమా అధర్మమా? అధర్మమైన సంకల్పం ఇది. అంటే చెడ్డవాడు కూడా నాశనం కావాలనుకోవడం అధర్మము. వీడు నాశనం కావాలి, కానీ ఎంత నాశనం కావాలి? 33%. సో 33% బతికి ఉండాలి. పాప ఆయన దగ్గరే వస్తుంది ఫస్ట్ రోజే. సార్ కొద్దిగా అర్థం చేసుకుంటే ఏం టెన్షన్ పడద్దు, మీరు నాశనం కావడానికి ఇక్కడికి వచ్చారు. ఏం నాశనం అవుతుంది? అహంకారం నాశనం అవుతుంది. అదే కదా మీకు కావాల్సింది. గురువు దగ్గరికి అందుకే వస్తారు ఎవరైనా. కానీ పూర్తిగా నాశనం కాదు, 33% ఉంటుంది. అదే మీకు తర్వాత క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా? సో కాబట్టి ఏం చేయాలి? నాశనం కావాలి ఇతను అనుకుంటే అది అధర్మం, అవునా కదా? నాశనం కావాలి, కానీ ఎంత నాశనం కావాలి?
33% ఉండి మిగతా ఎక్స్ట్రా ఏది ఉన్నా అది నాశనం కావాలి. అంటే నువ్వు ఎంత నాశనం కావాలి? 33% వచ్చేంత వరకు నాశనం కావాలి. నేను కూడా నాశనం కావాలి. నేను నువ్వు న్యూట్రల్ మూడిటికి కలయిక జరగాలి కదా. నేను అతి మంచిలో ఉన్నాను, సో నేను కూడా నాశనం అయిపోయి 33కి రావాలి. అలాగే న్యూట్రల్ ఎనర్జీ కూడా 33కి వచ్చి 3 కలవాలి. అర్థమవుతుంది లేదా? ఆ పదాలు కరెక్ట్ వాడాలండి. నువ్వు బాగుపడవు, నేను బాగుపడతా, మనం ముగ్గురం న్యూట్రల్ ఎనర్జీ ముగ్గురం బాగుపడదాం, ముగ్గురం ఎదుగుదాము, ముగ్గురం 33% ఉందాము అనుకొని లోపల ఆ బ్యాలెన్స్ చేసుకొని రైట్ మనం ముగ్గురం కలిసి ఉందాం, నువ్వు లేకుంటే నేను ఉండలేను, నేను లేకుంటే నువ్వు ఉండలేను, ఇట్లా అనుకొని లోపల ఆ నేను నువ్వును కలయిక చేయండి. నేను అంటే స్వార్థం, నువ్వు అంటే నిస్వార్థం. కానీ నేనులో నువ్వు లేడు, నువ్వులో నేను లేడు. అవునా కదా? ఏదో ఒకటే ఉంటుంది, ఇంకొకటి ఫుల్ ఇన్యాక్టివ్ అవుతోంది. నేనేమన్నాను, నేను కంపల్సరీ స్వార్థం ఉండాలి అన్నాను ఫస్ట్. నువ్వు స్వార్థపరుడు అయి జ్ఞాని అయితే తప్ప. ఇప్పుడు ఆయన లెక్చరరు, ఆ లెక్చరర్ ఎలా అయ్యాడు? స్వార్థపరుడై ఒక పిహెచ్డీ ఏదో చేసేంత వరకు తన గురించి ఆలోచించాడు. అవి లెక్చరర్ అయ్యాక దెన్ 10 మందికి హెల్ప్ చేస్తున్నాడు. అప్పుడు కూడా నువ్వు ఉన్నాడు, ఇప్పుడు కూడా నేను ఉన్నాడు, ఇద్దరు ఉన్నారు. ఆయన నేర్చుకునే టైంలో ఆయన ఎవరి దగ్గర నేర్చుకున్నాడు కదా. అంటే అప్పుడు నేను ఉన్నాడు, నువ్వు కూడా ఉన్నాడు, ఏదో టీచర్ దగ్గర నేర్చుకున్నాడు. చెప్పేటప్పుడు ఇప్పుడు కూడా ఇద్దరు ఉన్నారు, వినేవాడు, చెప్పేవాడు. అర్థమైంది కదా? సో కాబట్టి స్వార్థంగా అనిపించవచ్చు నేర్చుకోవడం అనేది. ఆ నేర్చుకునేటప్పుడు కూడా నువ్వనేవాడు ఉంటాడు, చెప్పేవాడు ఎవడో ఒకడు. అర్థమైంది కదా? సో కాబట్టి ఏం చేయాలి? కొద్దిసేపు ఇమోషన్ క్లియర్ అయ్యాక నువ్వు బాగుపడు, నేను బాగుపడతా, మనం అందరం బాగుపడదాము, మనం అందరం మిక్స్ అయిపోదాము, 33% రేషియోలోకి రా అని లోపల అనుకోని లోపల ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చిందా, ఆ ప్లెజెంట్ ఫీలింగ్ యూనివర్స్ పంపించచ్చా? యూనివర్స్ సంతోషపడుతుందా, బాధపడుతుందా దానివల్ల? అంతే కదా, అందరూ సంతోషపడతారు కదా, అతను కూడా సంతోషపడతాడు. బికాస్ అతనికి కూడా ఏం ఎనర్జీ వెళ్తోంది? ప్లెజెంట్ వెళ్తోంది. శత్రుత్వం వెళ్ళట్లేదు, ప్రతీకార వాంఛ వెళ్ళట్లేదు, ప్లెజెంట్ ఫీలింగ్. డివైన్, దీనే డివైన్ అంటున్నాను నేను. సో ప్యూర్ ఎనర్జీ, డివైన్ ఎనర్జీ ఆయనకి వెళ్తుంది, ఆయనతో పాటు టోటల్ యూనివర్స్కే వెళ్తోంది. యూ విల్ బికమ్ సూర్యుడు లాగా ఉంటూ మొత్తం యూనివర్స్కే ఎనర్జీ స్ప్రెడ్ చేస్తారు. జస్ట్ ఆ ఇమాజినేషన్ అనుకోండి అంతే. అలా అనుకొని చూడండి ఏం జరుగుతుంది. నేను చెప్పను మిరాకిల్ ఏం జరుగుతుందో మీకు తెలుసు. ఇది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీరు చేసింది అదే. అర్థమైంది కదా? సో దేర్ ఇస్ నో నీడ్ టు బికమ్ నెగటివ్ రోల్ వేయవలసిన అవసరం లేదు. యూ కెన్ ప్లే డివైన్ రోల్. కానీ దీనికి ఆ డివైన్ ఫీలింగ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మీరు చేయవలసింది ఏంటి? వెయిట్. డోంట్ రియాక్ట్ ఇమీడియట్లీ. ఒకవేళ రియాక్ట్ అయిన వెంటనే స్టాప్ అని ఆపుకోండి. ఇంట్లో 2-3 ఉంటారు, 4 ఉంటారు, ఫైట్ చేసుకుంటున్నప్పుడు స్టాప్ అనుకోండి. కొంచెం ఫైట్ చేసి స్టాప్ అనుకొని ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళండి. సపరేట్గా అందరూ ఎవరి బెడ్రూమ్లోకి వెళ్ళి కూర్చొని జిమిక్సులు చేసి ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చాక దెన్ ఫ్లైట్ మోడ్ ఆఫ్ అనుకోండి. అని మొత్తం ఇంట్లో టోటల్ యూనివర్స్కి స్ప్రెడ్ చేసి అప్పుడు బయటికి రండి. చూడండి ఏం జరుగుతుందో. మిరాకిల్ జరుగుతుంది. సో దీనికే ఈ సాధనకు నేనేం పేరు పెట్టానంటే రాగద్వేషాలు అనే పేరు పెట్టాను దీనికి. సో రాగద్వేషాలకు అతీతంగా చేరండి అంటున్నాను నేను. సో ఇది ఎవరి రాగద్వేషాలకు అతీతంగా ఎవరుంటారు? పరమాత్మ. సో కాబట్టి మనం పరమాత్మ దగ్గరికి చేరాలి, ఆయనలో ఐక్యం కావాలి, ఆయన సహాయంతో మన జీవితాన్ని నడిపించాలి అనుకుంటున్నాం. కాబట్టి సిన్సియర్గా మీరు పరమాత్మ అయ్యేంత వరకు తప్పదు, సపోర్ట్ తీసుకోవాలి. కాబట్టి ఏం చేయాలి? మీరు కూడా రాగద్వేషాలకు అతీతంగా, ఆ సమస్యకు అతీతంగా, ఆ సమస్యలో మంచి చెడు న్యూట్రల్ 3 ఉన్నాయి, ఆ మంచి చెడు 3టికి అతీతంగా చేరితే, అంటే మీరు 4వ వాడిగా మారితే, మంచివాడు కాదు. మీరెవరంటే మంచివాళ్ళు అన్నారా, కథం అధర్మం. చెడ్డవాళ్ళు అన్నారా, అధర్మమే. 4వ వాడిని 3 గుణాలు వాడుకుంటున్నా. ఆ 4వ వాడు ఎవరు? జీవాత్మ కావచ్చు, ఆత్మ కావచ్చు, పరమాత్మ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకేనా? సో మీరు 4వ వాడిగా మారండి. డోంట్ బికమ్ పార్టిసిపెంట్, బికమ్ ది డైరెక్టర్ అన్నాను నేను. ఆ 4వ వాడే డైరెక్టర్. వాడు 3 గుణాలతోటి ఆడుకుంటాడు. శివుడు త్రిశూలంతో ఆడుకుంటున్నాడు, త్రిశూలం పట్టుకుంటాడు. అంటే ఏంటి? ఈజ్ ద అధిపతి ఆఫ్ త్రిగుణాస్. సో మీరు ఆ అధిపతి కండి 3 గుణాలకు అంటున్నాను. ఓకేనా? సో అట్లా రాగద్వేషాలకు అతీతంగా చేరాక ఆ ప్రశాంత స్థితికి వచ్చాక అప్పుడు ఎనర్జీ ఫ్లైట్ మోడ్ ఆఫ్ అనుకొని అది అందరికీ పనిచేయండి. చూడండి సీన్ ఎట్లా మారిపోతుందో. మీ వల్ల ఒకటి చెడ్డవాడు తయారు కాకపోవడమే కాకుండా వాడు కూడా స్వచ్ఛమవుతాడు. ప్రపంచంలో చెడ్డ శక్తి ఎక్కడా దొరకదు. ఎందుకంటే మీరు అందరూ మీరు ఇప్పుడున్న 50 మందో 20 మందో ఎంతమంది ఉన్నారు, మీరందరూ నేను చెప్పిన సాధన చేస్తే కనీసం మీ వల్ల కనీసం ఒక్కరన్నా బాగుపడతారు. ఆటోమేటిక్గా వాడికి ఎనర్జీ దొరకదు. ఒక మంచివాడు ఉంటేనే ఒక చెడ్డవాడు క్రియేట్ అవుతున్నాడు. సో ఆటోమేటిక్గా మీరు బాగుపడ్డారు, మీ వల్ల మీకు తెలియకుండానే ఇంకొకరిని బాగు చేశారు.
అర్థమైంది కదా. సో ఫ్లైట్ మోడ్ ఆన్ చేసి బాగా తిట్టేసుకొని ఇమోషన్స్ క్లియర్ అయ్యాక ప్లెజెంట్ ఫీలింగ్ వచ్చాక దెన్ ఫ్లైట్ మోడ్ ఆఫ్ అని టోటల్ యూనివర్స్ పంచండి. ఇది మీరు చేయవలసింది. సో దీనికి మెయిన్గా మీకు అడ్డుపడేది ముఖ్యంగా మంచి వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఈ తిట్లేంట్రా బాబు ఇంకా వేరే పరిష్కారం లేదా అని అనిపిస్తుంటుంది. లేదండి, నాకు తెలిసి లేదు. మీరు ఏమైనా కొత్త పద్ధతిగా అనుకుంటే నాకు చెప్పండి. తిట్టకుండా ఇమోషన్ క్లియర్ చేసుకోకుండా డైరెక్ట్ దైవం దగ్గర చేయడం సాధ్యం కాకపోవచ్చు. నాకు తెలిసి నాకున్న ఈ 12 ఏళ్ల జ్ఞానంతో సాధ్యం కాకపోవచ్చు. సో ఏదైనా కొత్త మార్గం అనుకుంటే చెప్పండి ఎవరైనా. ఓకేనా. సో మీ ప్రాబ్లమ్స్కు అన్నిటికీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మెయిన్ అడ్డు ఇమోషనల్ బ్లాకేజెస్ మీ లోపల ఉండడం వల్ల. మీకు ఇమోషనల్ బాడీ ఉంటుంది మీ లోపల. దాంట్లో ఇమోషన్స్ అన్ని స్టోర్ అయి ఉంటాయి. మంచి ఇమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి, చెడు ఇమోషన్స్ స్టోర్ అయి ఉంటాయి. సో కాబట్టి మీరు కష్టంలోనే దేవుడు వస్తాడు, కష్టాలే కావాలి అనుకున్నారా, మీ జీవితం దరిద్రంగా తయారవుతుంది, కష్టాల మయమైపోతుంది. అవసరమా? నేనేమంటున్నానంటే మనకు కష్టాలలోనే కాదు సుఖంలో కూడా దైవం యొక్క సహాయం అవసరము అంటున్నాను. ఇంకా చెప్పాలంటే కష్టంలో ఉన్నవాడి కంటే సుఖంలో ఉన్నవాడికి దైవం యొక్క అవసరం ఎక్కువ ఉంది అంటున్నాను. ఇదేం సార్ ఇలా మాట్లాడుతున్నారో అనిపించవచ్చు. కరెక్టా కాదా నేను ఇచ్చే స్టేట్మెంట్? ఎలా కరెక్టు? భగవంతుడు గుర్తుపెట్టుకున్నారా మర్చిపోయినారా? భగవంతుడి గురించి మాట్లాడలే. కష్టంలో ఉన్నవాడి కంటే సుఖంలో ఉన్నవాడికే భగవంతుడు అవసరము అంటున్నాను. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇల్లు ఆశ అన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఎన్నో ప్రాబ్లమ్స్, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది తగ్గట్లే. సపోజ్ వీళ్ళ ఇంట్లో అయితే ఓకే. నేను కొందరు ఇంట్లో చూశాను, 1000 కోట్ల ఆస్తులు ఒక్కొక్కరి ఇంట్లో. వాళ్ళు తినే ఫుడ్ ఎంత తెలుసా? రోజు 2 ఇడ్లీలు, మధ్యాహ్నం ఇంత అన్నం, రాత్రి 2 పుల్కాలు. అదో బతుకు. వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్లో ఆయన పెద్ద బెడ్రూమ్లో నేను పడుకున్నాను. ఎక్కడ పడుకున్నాను తెలుసా? మంచం మీద. ఇక పట్టు పరుపుల మీద నన్ను పడుకోబెట్టాడు. ఆయన ఎక్కడ పడుకున్నాడు తెలుసా? నేల మీద, చెక్కబల్ల మీద పడుకున్నాడు. ఎందుకు అంటే మెత్తటి కుర్చీలు ఉన్నాయి, కింద కూర్చోవాలి. అంటే స్వర్గంలోనే నరకాన్ని అనుభవిస్తున్నా. అన్నీ ఉన్నాయి, బెంచ్ కార్లోనే అన్నీ ఉన్నాయి. ఎందుకంటే అంటే దాన్ని ఎంజాయ్ చేసే టాలెంట్ లేదు. సో ఎవడెక్కువ బాధపడతాడు? లేనివాడు బాధపడతాడా, ఉన్నవాడా? లేనివాడు అయ్యో నా దగ్గర లేదని అనుకుంటాడు. సరే అలవాటు పడిపోతాడు ఈ బీదరికానికి ఏదో ఉన్న దాంట్లో. వాడు అంటాడు వాళ్ళ ఇంట్లో పనిచేసేవాడు, ఏంటంటే మా సార్ ఉన్నాడు సార్, ఎందుకు జీవితం దరిద్ర జీవితం, నాకు 100 రూపాయలు ఇస్తాడు రోజుకు, మంచిగా పనిచేస్తా, సాయంత్రం కాగానే క్వార్టర్ కొంటా, టచ్ కొంటా, మంచిగా తాగుతా, తింటా, పడుకుంటే నిద్ర పడుతుంది. ఆహా పొద్దున్న వరకు లెమ్మనే లేవలేను, మా సారు ఉన్నాడు సార్, నిద్రనే పట్టది నాకు. నా కొడుకు అన్నం తినలేడు, ఉప్పు తినలేడు, కారం తినలేడు, ఎందుకే బతుకు అంటాడు ఆయన. ఇది పరిస్థితి. సో అది కావాలా మీకు? స్వర్గంలో నరకాన్ని అనుభవించాలనుకుంటున్నారా, లేదా స్వర్గంలో ఉన్నా నరకంలో ఉన్నా ఎక్కడున్నా హాయిగా ఉండాలనుకుంటున్నారా? అవునా కదా. సో ఉప్పు తినని బతికి ఎందుకండి, అది నెయ్యి తినని బతికి ఎందుకు? అర్థమైందా? సో దీనికి నేను చెప్పినట్టు మీరు చేస్తే ఎవరిని నమ్మొద్దు. సో నేను చెప్పింది చేస్తే డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఓకేనా. సో కాబట్టి సుఖంలో కూడా సుఖం వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ కాకండి. ఇప్పుడు తిట్ల విషయం చెప్పాను లేదా? కోపం వచ్చింది భర్త మీద, వింటున్నారా లేదా? ఏం చేశారు? బెడ్రూమ్కి వెళ్ళి సూపర్గా ఇమోషన్ క్లియర్ చేసుకొని వచ్చారు. అవునా? అట్లాగే ప్రేమ వచ్చేస్తుంది భర్త మీద, అది కూడా డేంజరే. అతి ప్రేమ మళ్ళీ అది కూడా ఎన్నో ప్రాబ్లమ్స్కు కారణమవుతుంది. సో కాబట్టి అతి ప్రేమ ఫీలింగ్ వచ్చినా వెంటనే ఏం చేయాలి? మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఏదో ఊహించేసి మొత్తం ఇమోషన్ అంతా క్లియర్ చేసుకొని పాజిటివ్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తారో ఎక్స్ప్రెస్ చేసి బ్యాలెన్స్ అయ్యాక దెన్ బయటికి రండి. వాళ్ళు దాంట్లో కూడా మళ్ళీ బ్యాలెన్స్ 3 గుణాలు బ్యాలెన్స్ చేసుకొని దైవం తోడుతోటి ఉండి బయటికి రండి. అప్పుడు కంపల్సరీ కష్టాలు అవసరం లేదు దైవం రావడం కోసము. సుఖంలో కూడా దైవం తోడుంటాడు. చాలా మంది సుఖాలు అనుభవించడానికి కూడా భయపడుతున్నారు. ఎంతో పెళ్లి కావట్లేదు నా శిష్యుడికి, ఆఖరికి నేను చెప్తే పెళ్ళైంది. అసలు వాస్తు ప్రకారం ఇల్లు బాగాలేదు, జ్యోతిష ప్రకారం ఇల్లు బాగాలేదు, అంతా దరిద్రమే అన్నారు. ఇదే ఇంట్లో పెళ్ళి అవుతుంది, నేను చెప్పింది చేయాలి. సో చేసేవాడికి పెళ్ళి సెటిల్ అయింది. సెటిల్ అయ్యాక ఎలా ఉంటుందండి మామూలుగా? ఇక ఊరుకుంటారా? ఇక గంటలు ఫోన్లో మాట్లాడుకోవడాలి. కానీ లోపల భయాడికి, సార్ అట్రాక్ట్ అయిపోతున్నా, మాయలో పడిపోతానేమో, మీకు దూరం అయిపోతానేమో, నాకు నేను గురువుని కదా,
కొద్దిగా తగ్గించాడు నాతో మాట్లాడడం. రోజుగా నేనే లవర్ని వాడికి. ఓ రోజు ఒక గంట వాగేవాడు. ఇప్పుడు అసలు లవర్ దొరికింది కదా నన్ను పక్కన పెట్టాడు. సరే ఉండండి, నాకు కూడా రిలీఫ్ వచ్చింది, ఎంజాయ్ చేయని అనుకున్నాను. ఓ వారం రోజులతో ఫోన్ చేశాడు. సార్ వ్యామోహంలో పడిపోతున్నా సార్, దూరం అయిపోతానేమో, ఈ మాయలో పడిపోతానేమో, మీకు దూరం అయిపోతానేమో, దైవానికి దూరం అయిపోతానేమో అని భయపడుతున్నాడు. అంటే సొంత భార్యతోటి సొంత ఉడ్బితోటి మాట్లాడడానికి భయం. మంచే కదా మాట్లాడడం, భార్యతో ఫ్రెండ్లీగా ఉండడం తప్ప, కానీ మనకి భయం. ఏమో ఎక్కడ మాయలో పడిపోతాడు, ఎక్కడ దూరం అయిపోతానేమో. మెంటల్గా వచ్చిందే ఎంజాయ్ చేయడానికి అన్ని భూమి మీద. నేను చెప్పినట్టు మాట్లాడేటప్పుడు నేను చెప్పినట్టు అనుకో అని ఫుల్గా ఎట్లా మాట్లాడాలో అట్లా చెప్పాను. సూపర్గా ఎంజాయ్ చేశాడు. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సుఖాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి భయపడుతున్నారు చాలామంది. నేను ఒక క్లాస్లో బెంగళూరులో క్లాస్ చెప్తున్నప్పుడు నేను అడిగాను, మీ అందరికీ ₹1,00,00,000 ఇస్తానండి, తీసుకుంటారా అన్నారు. మాకు వద్దంటే వద్దన్నారు. ఏంటి సార్ ₹1,00,00,000 ఇస్తానా, డబ్బులు ఏమంటున్నారు, ₹1,00,00,000 ఇస్తే తీసుకోవడం మాకు వద్దు సార్, మాయలో పడిపోతాం, ఆ లక్ష్మీదేవి మమ్మల్ని వ్యామోహంలో పడేస్తుంది అన్నారు. ఇది బతుకు, మన బతుకులు. అంటే సుఖానికి కూడా భయపడుతున్నాం, సుఖాన్ని కూడా అనుభవించట్లేదు ఇష్టంగా. ఎందుకంటే సుఖం తర్వాత వెంటనే ఏమొస్తుంది, కష్టం వస్తుందని. నువ్వెంత వద్దన్నా సుఖం తర్వాత దుఃఖం వస్తూనే ఉంటుంది, కష్ట సుఖాలు వస్తూనే ఉంటాయి, నువ్వెంత అవాయిడ్ చెయ్యి. సో కాబట్టి నేనేం చెప్తున్నాను, సుఖంలో ఎలా ఉండాలి, దుఃఖంలో ఎలా ఉండాలి, రెండిట్లో విద్య నేర్చుకుంటే, హాయిగా ఉండే విద్య నేర్చుకుంటే గోల్ ఉంటుందా? సో కాబట్టి సూపర్గా లైఫ్ని ఎంజాయ్ చేయాలంటే మీరు సుఖంలో కూడా ఇంబ్యాలెన్స్ కాకుండా దాంట్లో బ్యాలెన్స్గా ఉండడం ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, ఎంజాయ్ చేయండి. అప్పుడు మీకు కష్టాలే అవసరం లేదు, బ్యాలెన్స్గా కష్ట సుఖాలు వస్తాయి. కష్టం ఒక గంట ఉంటుంది, సుఖం ఒక గంట ఉంది. అలా బ్యాలెన్స్ అయిపోయి ఫైనల్గా కష్ట సుఖాలకు అతీతంగా చేస్తారు. అర్థమైంది? సో మీకు బ్యాలెన్స్గా కష్ట సుఖాలు రావాలా, ఇంబ్యాలెన్స్గా రావాలా, ఓన్లీ కష్టాలే ఉండాలా పాండవుల్లాగా? మీ ఇష్టం, ఆలోచించండి. పాండవుల్లాగా ఉండాలనుకుంటున్నారా, కౌరవుల్లాగా ఉండాలనుకుంటున్నారా? వాడికి అన్నీ ఉన్నాయి, కానీ వాడికి ఏదో లేదు, ఏదో కాదు అందరూ నాశనం అయితే కానీ వాడికి అబ్బా ఏం కోరిక పెట్టారండి. బాగానే ఉంది కోరిక, మరి దాంతో అక్కడ సాధన చేయాలి. ఓకేనా? ఇది పెద్ద కష్టాలు ఏం కాదు, కొద్దిగా ఓపిక పట్టండి, అహంకారాన్ని కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోండి. నాదే కరెక్ట్, ఆయనదే తప్పు, అక్కడి నుంచి ఇద్దరిది తప్పు లేదా ఇద్దరిది కరెక్ట్ అని లోపల ఆ 3 గుణాలను బ్యాలెన్స్ చేయండి. కొద్దిగా మీరు చేశారా సూపర్గా లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, గ్యారంటీ 100%. నేను నమ్మకండి నా మాట, చేసి చూడండి. ఏముంది, ఖర్చు లేదు కదా, కష్టమే లేదుగా. చిన్న ప్రాబ్లమ్స్ తోటి స్టార్ట్ చేయండి. ఓకేనా? సో కాబట్టి ఇట్లా మీకు నేను చెప్పే సజెషన్ ఏంటంటే, మీకు పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నాయి, రెండూ ఉన్నాయి. కొన్నిటికి పాజిటివ్గా అట్రాక్ట్ అవుతున్నారు, కొన్నిటికి నెగిటివ్గా అట్రాక్ట్ అవుతున్నారు. సో ఫస్ట్ రీచ్ బ్యాలెన్స్ స్టేట్, లేకుంటే అవి ఎమోషన్స్ మిమ్మల్ని డామినేట్ చేస్తాయి. సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే, రోజు మీకు ఎంత టైం ఉంటే ఉన్న టైంలో రోజు ఒక 7 కొట్టు పాటలు పెట్టుకోండి, స్టోర్ చేసుకోండి, 1 గంట పాటలు. అంటే ఆ పాటలు రాగానే మనకి ఏడుపు రావాలి, కోపం రావాలి, తిట్టుకోవడం రావాలి, ఇలాంటి ఎమోషన్స్ లేవాలి, నెగిటివ్ ఎమోషన్స్ లేవాలి. జపాన్లో మీకు కావాలంటే నేను పెట్టాను నా దాంట్లో. జపాన్లో అయితే ఆఫీస్కి వెళ్లే ముందు ఒక సెంటర్కి వెళ్తారట, అక్కడ వాడి పని ఏం లేదు, అన్ని అడ్డమైన పాటలు, ఏడుపు కొట్టు పాటలు పెడతారట. వీళ్ళు వ్యాన్ ఏడ్చేసి క్లియర్ చేసుకుని వెళ్ళిపోతారట. సూపర్గా వర్క్ చేస్తున్నారట వాళ్ళు. ఒకతనైతే వాళ్ళ బాస్ ఫోటో పట్టుకొని రమ్మంటాడట, రాగానే ఆ ఫోటో పెట్టుకుని ముందర కొట్టరా, ఇష్టం అని కొట్టంటాడట. గంట సేపు కొడుతూనే ఉంటాడట బాస్ మీద, ఎందుకంటే మీ కోపం అంతా బాస్ మీద ఉంది కదా. అయిపోయి ఇక పోయి వెళ్ళిపో ఆఫీస్కి అంటాడట. ఇక రిలాక్స్ అయిపోయి సూపర్గా వర్క్ జరుగుతుందట. ఇంకోటైతే పెద్ద టీవీ పెట్టి 7 కోట్ల సినిమాలు పెడతారట, చూడంగా వీళ్ళు ఏడుస్తూనే ఉంటారట. వాడి పని ఖర్చు పట్టుకొని తిరగడం, ఇట్లా తుడుతుంటాడట ఏడుస్తుంటే. సో ఒక గంట ఏడుస్తే ఎంతో సూపర్గా రిజల్ట్స్ వస్తున్నాయట. ఇది నేను వాళ్ళు ఎవరో చెప్పారని ఈ మధ్యలో విన్నాను. నేను 10 ఏళ్ల నుంచి ఒక మన న్యూఎర్జీ ఫాలోవర్ ఒక అతన్నాడు. అతనికి సైకలాజికల్ ప్రాబ్లం, మెంటల్లీ డిప్రెస్డ్ పేషెంట్, మెంటల్ ఆసుపత్రిలో కూడా జాయిన్ అయ్యాడు. అలా అతనికి ఏంటంటే సడన్గా ఏడుపు వస్తుంటుంది. సో అలాంటి అతనికి నేను చెప్పిన గైడెన్స్ ఏంటంటే, నువ్వు ఒక గంట నా మాటిను, గంట నేను చెప్పినట్టు ఇమోషన్స్ క్లియర్ చేసుకో, నెగిటివ్ ఎమోషన్స్ అన్నాను. అలా చేయడం వల్ల 23 hours లైఫ్ని ఎంజాయ్ చేస్తున్నాడు. ఒక 10 hours లెక్చర్స్ ఇస్తుంటాడు ఆయన, లెక్చరర్ ఆయన. సో చూడండి, ఒక గంట నేను చెప్పింది చేస్తే ఎంత బ్యూటిఫుల్ రిజల్ట్. సొంత భార్యకు తెలియదు ఈ ప్రాబ్లం ఉన్నట్టు, ఒక గురువుగా నాకే తెలుసు, తల్లిదండ్రులకు తెలుసు. ఎందుకంటే పెళ్లి కాకముందు జరిగింది, పెళ్లి అవుతుందో లేదా టెన్షను, ఏం జరుగుతుందో, ఎట్లా ఉంటానో, ఎట్లా పర్ఫామ్ చేస్తానో, ముందు ఆ టైంలో సడన్గా ఏడుకొస్తే ఎట్లా. ఈ ఘర్షణలో నా దగ్గరకు వచ్చాడు, నేను చెప్పింది చేశాడు, సూపర్గా రిజల్ట్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఎమోషనల్ స్టేజ్ దాటేశాడు. ఇప్పుడు
అర్థమైందా? సో ఒక గంట ఏడుపు పాటలు, ఒక గంట నవ్వుతూ కిక్కు పాటలు మీ ఇష్టం, ఏదైనా డిస్కో డ్యాన్స్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆడోళ్ళు మేము పతివ్రతలు అన్నీ మర్చుండి మంచిగా గోచి పెట్టేసి డ్రెస్ వేసి ప్యాంట్ వేసి ఎగరండి ఇక డ్యాన్స్. ఎవరి ముందర అవసరం లేదు, మీతో మీరు ఒంటరిగా చేయొచ్చు ఇది. ఓకేనా? సో మీరు ఇంట్లో అందరు చేయకపోవచ్చు కాబట్టి ఒకరున్నప్పుడు హాయిగా మ్యూజిక్ పెట్టుకొని ఒక గంట ఏడవండి, ఒక గంట నవ్వండి. ఇది చేస్తే చాలు, కొన్ని రోజులు చేస్తే శుద్ధి ప్రక్రియ అయిపోతుంది. అంటే మీ ఇమోషనల్ బ్లాక్స్ అన్ని బయటకు వస్తాయి. బయటకు వచ్చి ఎప్పుడైతే ఇమోషన్స్ క్లియర్ అవుతాయో వెంటనే యూ విల్ రీచ్ మీ సోల్ దగ్గరికి మీరు చేయలే అవకాశం ఉంటుంది ఫాస్ట్గా. మీ సోల్ దగ్గరికి మీరు మీ డివైన్ దగ్గర చేరుకుపోవడానికి అడ్డుపడేది ఏంటంటే ఈ ఇమోషన్స్, ఈ సప్రెస్డ్ ఇమోషన్స్. సో ఆ ఇమోషన్స్ను రోజు ఒక గంట లేదా హాఫ్ అన్ అవర్ చూసుకోండి సిచ్యువేషన్ బట్టి. సండే ఉంది, ఎక్కువ టైం ఉంది, 4-5 గంటలు ఎగిరండి ఏడుపు పుట్టు పాటలతోటి, 4-5 గంటలు నవ్వుతూ పాటలతో ఉండండి సరదాగా. లేదా ఒక గ్యాంగ్ తయారుగండి, ఒక సెంటర్లో కూర్చోండి, పైన పిరమిడ్ మీద వెళ్ళండి, 10 మంది వెళ్ళొచ్చు, కూర్చొని డ్యాన్సులు చేయండి. అట్లా ఏదో ఒక ఓపెన్ ప్లేస్ పెట్టుకొని నేను చెప్పినట్టు మీరు చేయగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఇమోషన్స్ క్లియర్ అవుతాయి. సో అర్థమైందిగా? సో ఇమోషన్స్ మీద దయచేసి దృష్టి పెట్టండి. మంచి వాళ్ళు దయచేసి మంచిగా ఉండకండి. నేను మంచివాడినే, నా బతుకు నాశనం అయింది మంచి వల్ల, అలా చెడుగా కూడా ఉండమని చెప్పట్లేదు. స్వచ్ఛంగా తయారుగండి అంటున్నాను. ప్యూర్, జస్ట్ లైక్ చైల్డ్, ప్యూర్గా ఉంటాడు వాడు, అందుకే ఆనందంగా ఉంటాడు. ఓకేనా? ఏడుపు అపశకునం అండి, చాలా మంది ఏడవరు, అవునా కదా? ఏడుపు అపశకునం అని. సో దానికి నేనేం చెప్తానంటే, మీ పుట్టినప్పుడే దరిద్రంగా ఏడ్చుకుంటూ పుట్టారు, మరి అది అపశకునం అయితే మరి అందరి లైఫ్ ఏడుపోటుగా ఉందా, దరిద్రంగా ఉందా? కొందరు బాగున్నారు, కొందరు బాగాలేరు, అవునా కదా? సో మన స్టార్టింగే ఏడుపుతోటి స్టార్ట్ అయింది. అలాగే నిజంగా ఏడుపు అపశకునం, ఏడుపు మంచిది కాదన్నప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఎర్త్ ప్లానెట్ మీద ఉన్న మనుషులలో ఎవరు ఆనందంగా హాయిగా ఉన్నారు? మంచి వాళ్ళ, ఎవరు పిల్లలా పెద్దలా, ఎవరు ఆనందంగా ఉన్నారు? సో వాళ్ళు ఏడుపు వస్తే ఏం చేస్తారు? మనలాగా అంచిపెట్టుకుంటారా, ఏడ్చేస్తారా? వాడు తాజాగా ఎందుకుంటున్నాడు మరి? ఆ ఏడుపు ద్వారా వాడు ఏదైతే స్టక్ ఎనర్జీ ఉందో అది బయటికి వెళ్ళిపోతుంది. మీరు ఏదో బొమ్మ కొనిమన్నారు, వాడు కొనిమన్నాడు, వాడు కొనలేదు, కోపం వచ్చింది కదా, బాధ వచ్చింది కదా, లోపల ఉంటుంది, వేనే చేస్తాడు, కథం అయిపోయింది బయట. అలాగే వచ్చి హాహా నవ్వేస్తాడు, అది కూడా క్లియర్ అయిపోతుంది, అవునా కదా? సో మన వాళ్ళు కాక తయారయ్యండి మీరు అందరు. ఓకేనా? ఎస్, బట్ ఒక్క నవ్వే డేంజరు. బికాజ్ ఏడుపు వల్లనే కొన్ని ఇమోషన్స్ బయటకు వస్తాయి, అది నేను చెప్పేది. నేను నవ్వద్దని నేను చెప్పలేదు కదా, గంట నవ్వండి, గంట ఏడవండి అంటున్నాను నేను. లాఫింగ్ థెరపీ కాకుండా, లాఫింగ్ క్లబ్లే కాకుండా ఏడుపుల క్లబ్లు కూడా పెట్టండి అంటున్నాను. సో అలా చేసి చూసారు, లాఫింగ్ వల్ల చాలా మందికి సమస్యలు వస్తున్నాయా లేదా మళ్ళీ? సో ఎందుకంటే ఇంబ్యాలెన్స్ అది. సో నువ్వు ఏడుపుకి విలువ ఇవ్వట్లేదు. మనకు పిల్లలే ఆదర్శం అంటున్నాను. మన పిల్లలకి ఏదో నేర్పించాలని చూస్తాం, కానీ వాళ్ళు చాలా బ్లిస్ఫుల్ గా ఉంటున్నారు వాళ్ళు. వై అంటే మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, వాడు ఏడుపు వస్తే ఏడుస్తాడు, నవ్వస్తున్న అవుతాడు. అలా అందరి ముందు మీరు కూడా అని ఏడవకండి. మీరు మన పెద్దవాళ్ళం పిల్లలం కూడా. కాబట్టి డోర్ పెట్టుకొని కొద్దిసేపు స్టాప్ అని ఆపుకొని లోపలికి వెళ్ళి ఎన్విరాన్మెంట్ చూసుకొని అలా ఏడవండి, అంతే. సో మీరు ఇన్వాల్వ్ ఎంత ఇష్టంగా ఒక బాధ ఉందని రికగ్నైజ్ చేసి దాన్ని అంతా క్లియర్ చేసుకుంటే అంత బాగుంటుంది. సో డోంట్ బ్లేమ్ అదర్స్. ఓకేనా? అర్థమైంది కదా? సో ఇలా మీరు చేసుకుంటే టోటల్గా మీరు చాలా ఇమోషనల్ బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఓకేనా? ఇది మైండ్ లెవెల్ ప్రాబ్లం అనుకోండి, హార్ట్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ నేను చెప్పిన సాధన చేసి దయచేసి దివ్యమైన తిట్లు తిట్టండి, దివ్యంగా తిట్టుకోండి అంటున్నాను నేను. ఇది దివ్యమైన తిట్టుకోవడాలి, ఇవి మామూలు తిట్లు కాదు. అజ్ఞానంగా అవుటర్లో ఉండి ఇతరులను విమర్శించుకుంటే తిట్లు కాదు, నేనే దేవుణ్ణి అని. సో మీ భావన అప్పుడు ఎలా ఉండాలంటే, చెప్పాను కదా, సపోజ్ ఇతను డబ్బులు ఇవ్వట్లేదంటే ప్రతీకార వాంఛతోటి తిట్టుకోకూడదు. ప్రతీకార వాంఛ వల్ల మీకు కర్మ అంటుతుంది. కానీ ఇక్కడ ప్రతీకార వాంఛ కాదు, ఇతను నాశనం కావాలనే ఉద్దేశం కాదు, అతను బాగుపడాలి, నేను బాగుపడాలి, ప్రేమతత్వం రావడం కోసము, అందరూ బాగుపడాలి, లోక కళ్యాణం జరగాలనే భావంలో మీరు ఎప్పుడైతే తిట్టుకుంటారో, అంటే దైవం వైపు అడుగులు వేయడంలో భాగంగా ఈ ఇమోషన్స్ అడ్డుగా ఉన్నాయి కాబట్టి అది క్లియర్ చేసుకోవడంలో భాగంగా తిట్టుకుంటున్నాను అనే దృష్టిలో మీరు తిట్టుకుంటే చచ్చినా కర్మ అంటదు. ఓకేనా? ఎందుకంటే చాలా మంది గురువులు మీకు పాపాలు వస్తాయి, కర్మలు అంటుతాయి, ఇంకా మాయలో ఇరుక్కుంటారు, కర్మచక్రంలో ఇరుక్కుంటారని భయపడుతున్నారు కాబట్టి నేను క్లియర్గా దీనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యూట్యూబ్లో న్యూ ఎనర్జీ నాలెడ్జ్ వినడం కోసం శ్రీధర్ న్యూ ఎనర్జీ ఛానల్ని సెర్చ్ చేయండి. SREEDHARNEWENERGY. For more details visit newenergy.co.in website. NEWENERGY.co.in by